परमेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। సభాదేవతాభ్యో నమః. ఆ సౌండ్ రాకుండా బాటిల్స్ అవి చెక్ చేసుకోండి. సరే, నిన్నటి రోజున బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఇంటికి వచ్చాడు. నారద మహాముని వచ్చాక బ్రహ్మదేవుడు వచ్చి ఏం చెప్పారు? అంతకుముందు నారద మహాముని చెప్పిన దానికంటే కూడా ఇంకా రహస్యాలు తెలుస్తాయి రాస్తూ ఉంటే, సంకల్పం చేయమన్నారు. రామాయణం రచనకి శ్రీకారం చుట్టమని చెప్పాడు నిన్నటి రోజున. ఇవాళ రోజున ఏం చేస్తారో చూద్దాం. అంటే వాల్మీకి మహర్షి రామాయణం రాయడం స్టార్ట్ చేశాడు అని అనుకుందాం. ఇవాళ రోజున అయోధ్య నగరం గురించి తెలుసుకుందాం. అయోధ్య, యోధులు అంటే ఎవరు? బాహుబలంగా వాళ్ళు, వీరులు, వాళ్ళందరూ. అయోధ్య అంటే ఆపోజిట్, అంటే యోధులకి జయింపశక్యం కానిది. వీరులు జయించలేరు, అందుకనే అయోధ్య. యోధుల వల్ల జయింపశక్యం కానిది అయోధ్య నగరం. ఏముందో తెలుసుకుందాం. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. సరయూ నదీ తీరంలో కోసల అనే ఒక దేశం ఉంది. ఆ దేశం యొక్క రాజధానియే అయోధ్య మహానగరం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎలా తీసుకున్నారు తెలంగాణకి, అలా కోసల అనే దేశంలో భారతదేశానికి ఎలా అయితే ఢిల్లీ అని తీసుకుంటారో అలా కోసల దేశానికి అయోధ్య మహానగరం క్యాపిటల్. అయోధ్య అంటే యోధులకు జయింప శక్యం కానిది. దీన్ని ఎవరు నిర్మించారో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్లో పనికొస్తాయి, ముందు నాలెడ్జ్కి పనికొస్తాయి. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నారు. ఈయనే రాముల వారి తండ్రి. అతడు సూర్యవంశం వాడు, అంటే రాముడు కూడా సూర్యవంశం వాడు, గుర్తుపెట్టుకోండి. సీతమ్మ చంద్రవంశం. అదే అటువైపు వెళ్ళినప్పుడు రుక్మిణి రాధమ్మ సూర్యవంశం, కృష్ణుడు చంద్రవంశం, అటు ఇటు మారాయి. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దశరథ మహారాజు గొప్ప వీరుడు. అదే తండ్రి లక్షణాలు పిల్లలకు వచ్చాయి. తండ్రి పిరిగాడేంటి, పిల్లలు ఎలా తయారవుతారు? మా నాన్న భయం అమ్మ భయం అంటే పిల్లలు అలానే తయారవుతారు. అందుకనే ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు పిల్లలకి అంటే తల్లిదండ్రులే. చిన్నప్పటి నుంచి నాన్నని చూసి నాన్నలాగా ఇమిటేట్ చేసి, అమ్మని చూసి అమ్మలాగా ఇమిటేట్ చేసి, ఆడపిల్లలు అయితే పెద్దగా అయితే నాకు కొద్ది చిన్నప్పుడు నాన్నని ఇమిటేట్ చేస్తారని చేస్తారు. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ అమ్మని చూసి అమ్మ ఎలా చేస్తుంది, అమ్మ ఎలా డ్రెస్సింగ్ వేసుకుంటుంది, అమ్మ ఎలా తయారవుతుంది, అమ్మ ఎలా వంట చేస్తుంది, అమ్మ అనుకుంటే ఆడపిల్లలంతా అలా. మగపిల్లలంతా నాన్నని చూసి నాన్నలాగా ఇన్షర్ట్ చేసుకోవడం, షర్ట్ వేసుకోవడం, షూ వేసుకోవడం, దూకోవడం, బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటాడు. ఇంత ఉంటాడు. నాన్న ఆఫీస్ నుంచి రాగానే బ్యాగ్ ఎక్కడ పెట్టాక వీడు బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటాడు ఆఫీస్ పోయిన వాళ్ళలాగా. చిన్నగా ఉన్నప్పుడు మీరందరూ చేసిన పనులే అవి. మనమందరం బ్యాగ్ ఎక్కడ పెట్టాక వేసుకొని తిరుగుతుంటారు వీడు ఆఫీస్ పోయినట్టు. అంటే ఏం చేస్తున్నాడు వీడు? నాన్నని అమ్మని చూసి రోల్ మోడల్గా పెట్టుకొని వాడు అలా తయారవుతున్నాడు. అందుకనే పెద్దవాళ్ళకి చెప్తారు, పిల్లల ముందు గొడవలు పడకూడదు, పిల్లల ముందు వాళ్ళకి అవసరం లేని విషయాలు మాట్లాడకూడదు, పిల్లల ముందు రహస్యాలు మాట్లాడకూడదు. ఇవాళ రేపు ఎంత దరిద్రంగా అయిందంటే సొసైటీ, పెద్ద లేదు చిన్న లేదు, అన్నీ ఓపెన్ మార్కెట్ లాగా అన్నీ డిస్కస్ చేసేస్తున్నారు. పిల్లల మనసులో ఏం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో, పిల్లలకి ఏం నేర్చుకుంటున్నారో ఇది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకొని పిల్లలు బాగుండాలని, పిల్లలకి ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదని జాగ్రత్తగా మాట తూచి మాట్లాడేది, ప్రవర్తించేది గురువు ఒక్కడే. గురువు ఒక్కడే అలా చేస్తాడు. ఏది అవసరం అనేది గురువు బాగా తెలుసు. ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి మాకు సజెషన్స్ ఇస్తుంటారు. అంటే ఇవ్వడంలో తప్పులేదు. పిల్లాడు ఎలా చదువుతాడు, ఏం చదువుతాడో, ఆ అమ్మాయి ఏం చదువుతుందో, ఎలా చదువుతుందో మాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మాతో ట్రావెల్ చేసి ఉంటారు ఎడ్యుకేషన్లో. పేరెంట్స్ అంటే ఏదో ట్యూషన్లు వేసారు, స్కూల్లో వేసారని అనుకుంటారు కదా. కానీ టీచర్లకు తెలుస్తుంది ఆ పిల్లాడు శక్తి ఏంటి అని చదువు విషయంలో. అప్పుడు టీచర్ని అడిగి, మా వాడికి ఏ గ్రూప్ ఇష్టం అండి, మా వాడికి ఏ గ్రూప్ బాగా చేయగలడండి, మా అమ్మ ఏ గ్రూప్ బాగా చేయగలదు, మీరు ఏది చేస్తే బెటర్ అనుకుంటున్నారని టీచర్ని అడగా. ఇవాళ రేపు ఒకప్పుడు అలా ఉండేది, బాగుండేది సొసైటీ. అప్పుడు కొంచెం నేను స్ట్రిక్ట్గా ఉండేవాడిని. తర్వాత టీచర్ కొట్టకూడదు, రూల్స్ అన్నీ మారాయి. నేను కూడా కొంచెం లీనియన్స్ ఇచ్చా పిల్లలకి. దానివల్ల టీచర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రిక్ట్గా ఉన్న రోజు నాకు ఏ ప్రాబ్లం లేదు, కొంచెం లీనియన్స్ ఇచ్చి కొంచెం లాడి చేశాను, ప్రాబ్లం స్టార్ట్. ఇప్పుడు మళ్ళీ అందుకనే యథాస్థానం ప్రతిష్టయామి. మళ్ళీ అంతకుముందు ఎలా ఉందో అలానే గురువు అంటే గంభీరం గాంభీర్యం, అలానే గురువు అంటే భక్తి, భయం, మర్యాద.
ఇవి ఉండేటట్టుగా మళ్ళీ ప్రవర్తిస్తే మళ్ళీ అప్పటి రోజులు తిరిగి వస్తాయి. పిల్లలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా గురువు దగ్గర ఎక్కడ ఉండాలో అలానే ఉంటూ జాగ్రత్త నేర్చుకుంటారు. ఎక్కువ ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది, మీద చేయేస్తారు. ఆ టైప్లో తయారయ్యారు. అంటే మాట కూడా అలానే హార్ష్గా వస్తుంది. అందుకని గురువు అంత లీనియన్స్ ఇవ్వద్దని చెప్తారు. మధ్యలో నేను కూడా నేర్చుకున్నా జీవితంలో ఒక లెసన్. సరే, ఏం చెప్పుకుంటున్నాం ఇందాక, పిల్లల దగ్గర ఏం డిస్కస్ చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది. అలా ఒకప్పుడు మంచిగా మాకు ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ వచ్చి చెప్పేస్తున్నారు, మా అమ్మాయికి ఎంపీసీ ఇవ్వండి, మా అమ్మాయికి బైపీసీ ఇవ్వండి అని. మాకు అర్థమవుతుంటుంది ఇక్కడ అంత సీన్ లేదని. అంటే ఆ పిల్ల సీన్ లేదంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదని. అందుకని పిల్లలు చదవలేరని అనట్లేదు నేను. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి బైపీసీ, ఎందుకంటే టీచర్తో మాట్లాడతారు. పేరెంట్స్తో చెప్తే నాన్న అరుస్తాడేమో, అమ్మ అరుస్తుందేమో, ఎందుకంటే అలా భయంగా పెంచేసాం పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ చెప్పుకోకుండా బయట ఆప్షన్స్ ఎత్తుక్కుంటున్నారు. కొంచెం మంచిగా మాట్లాడేసరికి అటువైపు మూవ్ అయిపోతారు, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిపోతారు. అది ఇంకే ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే సొల్యూషన్స్ కూడా రావచ్చు. రెండు విధాలుగా ఉన్నాయి. పేరెంట్స్ పిల్లల్ని భయం ఎంతవరకు అంతవరకే. ఒక ఏజ్ వచ్చాక ఫ్రెండ్లీగానే మూవ్ అవ్వాలి. ఒక ఏజ్ వచ్చాక పిల్లలతో భయం పెట్టకూడదు. దే ఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అని పేరెంట్స్ ట్రీట్ చేస్తే వాళ్ళు మనకు అన్నీ చెప్పుకోగలిగిన చెప్తారు. భయం పెట్టి కొట్టి అలా ఇలా చేసేస్తే వాళ్ళు బయట ఆప్షన్స్ చూసుకుంటున్నారు పాపం. ఇవన్నీ వచ్చే ఇష్యూస్, ఫ్యామిలీలో ఇష్యూస్ రావడానికి కారణం. ఇది ఎవరో అలుసుగా తీసుకొని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సరే, ఈ భూమండలంలో ఇవన్నీ అలా చెప్పుకున్నాం మనం అంతా. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ఎవరో, దశరథ మహారాజు. దేవతల పక్షాన రాక్షసులతో అంటే ధర్మం పట్ల ఉండి అధర్మంతో యుద్ధం చేశాడనే కదా చెప్పడం. రాక్షసుడు అని ఎవరిని అంటారు అనుకుంటున్నాం? నిన్న నుంచి మనం అన్నిసార్లు చెప్పుకున్నాం. ఎవరు రాక్షసుడు? అధర్మంగా ఉన్నవాడు. అంటే మనం ధర్మంగా లేమంటే అర్థం ఏంటి? మనం రాక్షసుడు అయిపోయాం. మనం ఎవరో వచ్చి కూరలు పెట్టి మీసాలు పెద్దవి పెట్టి పెద్ద పెద్ద గోల్డ్ ఇచ్చి అలా ఉంటే రాక్షసుడు అని కాదు. ధర్మం వదిలేయడమే రాక్షసత్వం. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది రాక్షసులు ఉన్నారు, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, దైవ గుణాలు ఉన్నవారు ఉన్నారా? 10% కూడా ఉండు. 90% రాక్షసులు ఉంటే 10% మాత్రమే దైవతా లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనుషులు కూడా దానిలోనే కలుస్తున్నారు. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఎంతోమంది సాధన చేస్తే దానిలో 1% వాళ్ళు నన్ను గురించి సరైన సాధన చేస్తారు. సాధన చేస్తున్నట్టు కనబడే వాళ్ళు చాలామంది, దానిలో 1%లో నా గురించి సరైన సాధన చేస్తారు. దానిలో నిజంగా నన్ను చేరేవాడు మళ్ళీ 1%. అంటే ఎంతమంది దేవుళ్ళు కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది రీచ్ అవుతున్నారు స్వామివారిని అనేది కృష్ణుడు లీక్ చేశాడు పేపర్. అంటే మనం అందరం భ్రమలో ఉన్నాం. దేవుడి దగ్గర పోతున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఏదో చచ్చిపోయాక చెప్తారు వీళ్ళు, ఏదో మా నాన్నగారు వైకుంఠానికి వెళ్తారండి, మా అమ్మగారు వైష్ణవ లోకానికి వెళ్తారంటే గ్యారంటీ యమధర్మరాజు చెప్పిపోయాడు అక్కడికే పోతాడని అడ్రస్. అలా ఎలా చెప్పగలరు మీరు? అలా చెప్పేకాడికి నువ్వెందుకు ఇక్కడ ఉంటావు? అలా చెప్పడం కష్టం. జీవితం అంతా ధార్మిక నిష్ట ఉండి, ధర్మం పట్ల ఉండి, పురాణాలు ప్రవచనాలు ఇవే నమ్ముకొని ఉంటూ, ఒకప్పుడు ఇలా ఉండేది కాదు నాన్న. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒక 5-6 months వరకు ఇలా రెగ్యులర్ కాదు. అంతకుముందు ఏంటంటే వీలైన రోజు చెప్పుకునేవాళ్ళం, లేదంటే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే శృంగేరి పోయి గురువుగారు ఆర్డర్ చేశారో ఇదేంటంటే మ్యాండేటరీగా పెట్టుకొని చేస్తున్నాం. రోజు 1 hour అంటే మన వీక్ డేస్లో 7 daysలో 1 hour పురాణానికి డైలీ అటాచ్ చేస్తూ 1 hour అంటే ఇవాళ 1/2 hour పెట్టుకుంటున్నాం. కొన్ని రోజు వీలవ్వక 1/2 hour 1 hour మ్యాక్సిమం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు మనం 1 hour చేయలే. ఒక్కొక్కసారి వీలైనప్పుడు చేస్తున్నాం, ఎప్పుడు లేదు. 6:30 to 7:30 అంటే 7 స్టార్ట్ చేసి 7:45, 8 అట్లా అయ్యేది. సరే, చదువు కూడా ఇంపార్టెంట్ కదా, అలాని ఇది మానలేం కదా, ఇది ధర్మం కదా. ఇది ఉంటేనే అది ఉంటుంది. చదువు ఉంటే ఇది ఉండడం కాదు, ఇది ఉంటే చదువు ఈజీగా వస్తుంది. ఆ ధర్మం పట్ల పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలని స్ట్రిక్ట్గా 1/2 hour అన్నా కనీసం చెప్పుకోవాలని శనివారం స్తోత్రాలు భజనలు ఎందుకు పెట్టుకుంటున్నాం? లర్నింగ్ క్లాసెస్ శనివారంకి షిఫ్ట్ చేస్తాం. మిగతా రోజులు మనకు టైం దొరకట్లే. అందుకని అలా ధర్మమైన కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు లెక్కేస్తాడు, రోజు వీడు ధార్మిక నిష్టతో ఉన్నాడా? అవును ఉన్నాడు. ఎందుకంటే రోజు పురాణం చెప్పుకుంటున్నాడు, రోజు దేవుడు పూజ చేస్తున్నాడు, వాడు నేర్చుకుంటున్నాడు, ఇంకోటికి చెప్తున్నాడు, వీలైనంతవరకు ధర్మ మార్గంలో వెళ్తున్నాడు. అధర్మం అయితే నేర్చుకుంటున్నాడు, లేదంటే దెబ్బ తగిలాక నేర్చుకుంటాడు, లేదంటే గురువులు చెప్తే నేర్చుకుంటాడు. ఇలా ఒక డే అంతా వీడిది నడుస్తుందా అని చెక్ చేస్తారు. అదే ప్రవర్తనలో మీరందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా కూర్చొని వింటున్నారు కదా. ఎవరైతే మహానుభావులు వినలేదో లేరో వాళ్ళ ప్రవర్తన ఇందాక 90% ఎవరైతే ఉన్నారో వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనమందరం ఆ 10%లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, మనుషులు దైవ లక్షణాలు ఉన్న వాళ్ళ 10%లో మనం అందరం ఉండే ప్రయత్నం చేస్తున్నాం. నన్ను వర్క్స్ ఆరంలో చేసుకోవచ్చు, ఆరంలోకి చేయకూడదు. మీరు ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు? పురాణం రాసుకుంటున్నాం, వినాలి కదా, తర్వాత రాసుకోండి.
గురువు మాట్లాడేటప్పుడు వినాలి. నేను ఇప్పుడు మా గురుగారు మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఇలా అంతే గురువు అయిపోయి అంటే అర్థం ఏంటంటే గురువాక్కు కంటే మించింది ఇంకోటి ఉందా అంటే లేదని చెప్పాలి. నిర్మోహమాటంగా ఏ గురువు చెప్పినా కూడా ఆయన వాక్కు మించి ఇంకోటి లేదు. ఎన్ని పనులున్నా మానుకొని వచ్చి కూర్చోవాల్సిందే. ఎంత దేవుడి పూజ చేసినా కూడా మానేసి వచ్చి కూర్చోవాలి. శివుడి మీద అభిషేకం చేస్తున్నారు, గురువు వచ్చాడు ఇంటికి, మానేసి వచ్చేయడం అంతే. ఇంట్లో అమ్మవారు పూజ చేస్తున్నారు, గో వచ్చింది, మానేసి గోవు దగ్గర పరిగెత్తాల్సిందే. ఇవన్నీ సీక్రెట్స్ తెలియక ఏం చేస్తారు, ఆవును నెగ్లెక్ట్ చేస్తాడు. ఇక్కడున్న అమ్మవారికి మల్లెపూలు అవి ఇవి పెట్టి పూజ చేస్తారు. మేమే అంతెందుకు ఒకప్పుడు అలా చేసేవాళ్ళం. మధ్యలో గురువుగారి ప్రవచనం శృంగేరి కంచి పరమాచార్య వారు ఒకటి వింటూ ఉంటే ఆయన చేసిందే అంతే కదా. గురువు ఎప్పుడు తను చేసింది చెప్తాడు, అది మనం విని ఫాలో అవ్వాలి. అలా కంచి పరమాచార్య వారు ఏం చెప్పారంటే, ఒకసారి ఆయన గుడికి వెళ్తున్నారంట, కామాక్షి గుడికి. కంచి కామాక్షి గుడికి వెళ్తుంటే పూలు అన్నీ తీసుకొని బయలుదేరుతారు పూజ చేయడానికి వాళ్ళ పక్కన ఉన్న శిష్యులందరూ. వెళ్తుంటే మధ్యలో గోవు ఎదురొచ్చిందంట. స్వామివారు ఆ రోజు గుడికి పోకుండా గోవుకి పూలదండ వేసేసి అమ్మవారు ఎదురుకొచ్చిందా, నేను అమ్మవారి దర్శనానికి పోతే అమ్మవారు నా ఎదురు వచ్చిందా నాకు దర్శనం ఇవ్వడానికని ఆ గోవుకే పూజలన్నీ చేసి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేసి ఇంటికి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. గుడికి కూడా వెళ్ళలే ఆ రోజు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, అమ్మవారు గుడిలో కాదు ఎదురుగా ఆవు రూపంలో వచ్చింది. గోవు అంటేనే అమ్మవారు కదా. అలా ఒకరోజు మేము కూడా పూలు తీసుకొని వస్తుంటే మేము ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర ఆవు ఉంది. వెంబడే అమ్మవారికి తెచ్చిన పూలు తీసుకెళ్ళి ఆవుకి ఇస్తుంటే చేయకనేది ఎందుకు ఇస్తున్నాను అక్కడికి ఈ మాట తెలుసో తెలియదు నాకు. కంచి పరమాచార్యుల వారు ఇలా చేశారంటే మనం కూడా చేయాలనే కదా అని అమ్మవారికి తెచ్చిన పూలు తీసుకెళ్ళి అక్కడ వేసేసారు. ఆవుకి వేసేసి అక్కడే అమ్మవారికి పసుపు కుంకుమాలు పెట్టేసి అక్కడ దండం పెట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ పూజ చేసుకున్నాం. ఆ రోజు ఈ అమ్మవారికి మామూలు పూలు పెట్టేసాం, పూల మాల లేదు ఇక్కడ విగ్రహానికి. కానీ ఈ అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి అక్కడ పెట్టాం కాబట్టి ఈవిడికి పెట్టినట్టే. ఇవి మనం నేర్చుకోవాల్సింది. గురువు చెప్పిన విని ఫాలో అవ్వడమే. ఇవాళ ఒక పేరెంట్తో చాలా సంతోషం అనిపించింది. ఆ పేరెంట్ స్టూడెంట్ జాయిన్ చేయడానికి వచ్చారు. పొద్దున మాట్లాడుతుంటే నేను లాస్ట్ టైం తను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో జనరల్ డిస్కషన్లో అమ్మ పొయ్యి మీద పెట్టొచ్చారు మళ్ళీ నిన్నట్లానే రోజు ఇదో అలవాటు అయినట్టుంది. అయితే వండువా అయితే ఆ పేరెంట్ పొద్దున ఫోన్ చేసి మాట్లాడుతూ సంతోషం అనిపించింది. ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం ఇలా ప్రవచనం చెప్పుకుని మధ్యలో చెప్పాను దేవుడిని ఎలా చూసుకోవాలంటే మన బిడ్డలా చూసుకోవాలి, చిన్ని కృష్ణుని ఎలా దగ్గర పెట్టుకోవాలి, వినాయకుడు అయినా కానీ మీకు ఇష్టమైన దైవాన్ని ఒక రూపం కొనుక్కొని లేదా చేర్చుకొని మన దగ్గర పెట్టుకొని దానికే స్నానం చేయించగలిగితే స్నానం చేయించవచ్చు. లేదంటే బట్ట పెట్టి తుడిచి నిజంగా స్వామి అనుకొని దువ్వి బొట్టు పెట్టి ఆయనకు చిన్న నైవేద్యంలా పెట్టేసి ధూపమో అంటే పంచోపచారాలు ఏవో చెప్పా. ఆ పిల్ల ఎప్పుడు చేస్తుందంట. పొద్దున ఫోన్ చేసి సార్ మీరు లాస్ట్ ఇయర్ చెప్పారంట, అది అసలు ఆ కృష్ణుడు ఒకటి పెట్టుకుంది, ఆ పెట్టుకొని రోజు పూజ చేస్తుంది, చదవే అంటే ఫస్ట్ పూజ చేశాక చదువుతా ఉంటుంది. మంచిదే కదండి, ఫోన్లో ఇంకేవో చేయట్లేదు కదా, మంచి పనే కదా అన్న. సరే అది మరి ఆ చదువు కూడా చేయాలి కదండి అంటే అది నేను చెప్తానులేండి, ఎందుకంటే అది చెప్పినోడి చెప్పనా, ఆ కృష్ణుడు కూడా చదవకపోతే ఇష్టం ఉండదు, సో చదవమంటే ఆబ్వియస్లీ చదువుతుంది. ఒక దైవం మీద నీకు ప్రీతి ఏర్పడితే ఆ దైవం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నేను ఇక్కడ నా పీఠం కోసం నేను ఏదైనా చేస్తాను, ఎందుకంటే నా గోవిందకి అన్నీ ఇచ్చేస్తూ వస్తున్నా. మెల్లమెల్లగా ఏంటంటే ఇంకా స్టార్టెడ్ గివింగ్ థింగ్స్. అన్నీ నాకు ఇచ్చాడు పాపం, మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి కదా. దీపావళి ఇచ్చేసా, సంక్రాంతి ఇచ్చేసాను, హోలీ ఇచ్చేసాను, ఇంకా గోల్డ్ ఫస్ట్ ఇచ్చేసా, నా బర్త్డే ఇచ్చేసాను చేసుకోనని, అంటే ఇచ్చేయడం అంటే చేసుకోని కానీ, ఇంకా హోలీ ఇచ్చేసాను. అంటే నాకు హ్యాపీయెస్ట్ థింగ్స్ ఇస్తున్నా. నాకు కాకరకాయ పడదండి అని కాకరకాయ ఇవ్వడం కాదు, ఏది నీకు ఇష్టమో అది ఇచ్చేయాలి. అది త్యాగం అంటే సాక్రిఫైస్ చేయడం. ఇక్కడి నుంచి ఎందుకంటే మరి నేనే ఇవ్వకపోతే నా శిష్యులో నా పిల్లలో నన్ను చూసి నేర్చుకునేవాళ్ళు లేదంటే నాతో మాట్లాడేవాళ్ళు నువ్వేం వదిలేవయ్యా పెద్ద చెప్తున్నావు వదలమని అని అంటారు. సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. టీ కాఫీలో వదిలేసాం, నన్ను చూసి అక్క స్టార్ట్ చేసిన, అక్క కూడా టీ కాఫీలో వదిలేసింది. మధ్యలో నేను మళ్ళీ అటాచ్ చేసుకున్నా, మళ్ళీ వదిలేసా, ఇంకా పర్మనెంట్గా వదిలేసా. దీక్షలో కొన్నిసార్లు వదిలేసి చూసాం, కంప్లీట్ వదిలేసాం. ఏకభుక్త భోజనం, అంతకుముందు 4-5 పూటలు తినేవాళ్ళం, మెల్లగా 2 పూటలు అయింది, 2 పూటలు కాస్త 1 పూట భోజనం అయింది. అంటే ఒకసారి రైస్, మిగతా అంతా కూడా ఇప్పుడు దీక్షని కాదు, దీక్ష లేకపోయినా కూడా అదే. అందుకే అంటాడు బ్రాహ్మణుడికి స్పెషల్గా దీక్ష ఉండదు అంటారు. గాయత్రోపాసన చేసేవాళ్ళు, యజ్ఞోపవీతం గాయత్రోపాసన చేసేవాళ్ళు ఎప్పుడు దీక్షితులే. వాళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష వేశారు కదా, ఇది ఎందుకు వేశారని మీరు నన్ను అడగచ్చు. ఇది ఎందుకు వేశారంటే ఈ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా కొంచెం పక్కకు పోయేవాళ్ళు ఉన్నారు. అందుకనే నేను వేసుకొని పిల్లల్ని నాతో పాటు వేయించి నిజమైన దీక్షలో నియమాలు ఏంటి అవి నేర్పిస్తూ వాళ్ళని సరైన దీక్షలో మార్గంలో పెట్టాలని నేను వేసుకుంటాను. లేదా నాకేం అవసరం, కానీ నాకేం అవసరం అనేకంటే కూడా నేను కూడా అయ్యప్ప స్వామి రుచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా జ్ఞాన మార్గంలో స్వామి
ఎలా చెప్తున్నారో అయ్యప్ప దీక్ష స్వామి దీక్ష వేసుకుంటే దానిలో ఉన్న పవర్ ఏంటి, శక్తి ఏంటి, ఆ ప్రశాంతత ఏంటి, ఆ ధ్యానంలో ఎలా ఉండొచ్చు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ కూడా, ఇవన్నీ నేర్చుకునేద్దామని నేను కూడా వేసుకున్నాను. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే జ్ఞాన సాధనలో ముందుకెళ్దామనే ఆలోచనతో నేను దీక్ష వేసుకున్నాను. కానీ ఇంకోటి లౌకికంగా నాతో పాటు, ఎందుకంటే ఎన్నో పుస్తకాలు దీనిలో చదివి లోకంలో వేసిన దీక్షితులు ఎంతమంది ఉన్నారో తెలియక పాపం తప్పులు చేస్తున్నారు. గురుస్వాములు ఏం చేస్తున్నారంటే 40సారి 30సారి ఆ నంబర్ చూసుకొని వేసుకుంటున్నారు దీక్షలు. అక్కడే పప్పులో కాలేస్తున్నారు. మనం చూడాల్సిన అయ్యప్ప స్వామి దీక్ష మీరు ఎన్నిసార్లు ఇచ్చారంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అయ్యప్ప స్వామిలు మాట్లాడుకునే దానిలో ఖచ్చితంగా ఉండే క్వశ్చన్ ఏంటంటే మీరు ఎన్నోసారి, ఖచ్చితంగా ఉంటుంది ఈ క్వశ్చన్. రెండోసారి అనుకో జూనియరా సీనియర్ అలా ఉంటుంది. ఇక్కడ అలా తయారైంది దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష ఎలా అయిందంటే సూపర్ సీనియర్ జూనియర్ ర్యాగింగ్ కాలేజీలో పోయింది, ఇక్కడ వచ్చింది. కన్యస్వామినేమో అడ్డదిడ్డం పని చేయించేస్తున్నారంట. గురువుగారు కాళ్ళు ఒత్తమంటున్నారంట. మొన్న ఒక స్టూడెంట్ చెప్తున్నాడు అలానే కన్యస్వామితో గురువుగారు కాళ్ళు ఒత్తించుకుంటారంట. నాకే బాధ అనిపించింది. కన్యస్వామి అంటే సాక్షాత్ అయ్యప్ప, పని నేర్పియాలి కరెక్టే, అట్లని గురువుగారు కాళ్ళు ఒత్తమని అన్నారా? గురువుగారు సేవ చేయాలంటే మంచిదే, గురువుగారు కాళ్ళు ఒత్తితే చాలా మంచిది. కానీ గురువు అడిగి చెప్పించుకోవద్దు. గురువుగారిని ఆయన వచ్చి అడిగి స్వామి మీకు సేవ చేయమంటారా, కాళ్ళు ఒత్తమంటారా, మీరు పాపం పొద్దునుంచి మా కోసం ఎంతో తిరుగున్నారు, నిల్చొని నేర్పించారు, తిరిగి వచ్చి ఉంటారు అని శిష్యుడు పోయి అడిగి చేస్తే అది గురువు శుశ్రూష అంటారు. అందుకని గురువుగారు కాళ్ళు చాపిన ఆయన ఒత్తాను అనొద్దు. నిజంగా నొప్పి ఉండి బాధ ఉండి అడిగితే మన అదృష్టం. గురువుగారు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు, 100కి 100% అని కాదు 99% కూడా చెప్పచ్చు. లేదా 100% గురువు ఎప్పుడు చెప్పడలా. గురువు కాళ్ళొత్తు చేతులొత్తు అని చెప్పడు. మనం పోయి కోరి గురు సేవ చేయాలి. నేను చేస్తాను, అది భాగ్యం. మా గురుగారింటికి వెళ్తే నేను అసలు రెడీగా ఉంటా. వాళ్ళు పాపం నాకు చెప్పరు కానీ నేనే నాకు పోయి కల్పించుకొని నాకు ఏంటి అక్కడ నేను చేస్తాను. టీ కాఫీలు అందియడం కూడా చేయడానికి రెడీ అయిపోవాలి. టీ కాఫీలు అందియడానికి కూడా చేయడానికి రెడీ అయిపోవాలి అంతే. ఇవన్నిటి దీనికి అమ్మా నాన్న పైన దేవుడు వచ్చి దిగొచ్చి చెప్పడు. గురువు సేవ చేయమని గురువే చెప్పుకోవాలి. అది ఏం చేస్తాం మరి? అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులకి జ్ఞానం ఉండదు. వాళ్ళకు ఒక గురువు అంటే బాగుండేది, వాళ్ళు నేర్చుకొని పిల్లలు నేర్పిస్తారు. అలా ఉన్నవాళ్ళు 100లో 1%. గురువు ఉన్న తల్లిదండ్రులు 1%. అదే చెప్తున్నా. అంత ఇంకా ముందు ఇంకా తగ్గిపోతున్నారు. సరే, మళ్ళీ రామాయణంలోకి వచ్చేద్దాం. వీరుడు దేవతల పక్షాన్ని ఎన్నోసార్లు యుద్ధం చేశారు. ఎవరు? రాక్షసులతో. అంటే అధర్మం కదా, రాక్షసులు అంటే అధర్మం. మనం ధర్మంలో లేము అంటే అర్థం ఏంటి? మనం రాక్షసులము అని మనం అనుకోవచ్చు. అద్దంలో మొహం చూసుకోనో ఏదో చేసి కూడా అనుకోవచ్చు, నేను రాక్షసుడిని రాక్షసిని అనుకోవచ్చు, ధర్మంలో లేకపోయినప్పుడు. ధర్మపరాయణుడు అది. అందుకు దేవతలు ఆయన యాక్సెప్ట్ చేశాడు. దేవతలు కూడా రావణాసుడు వచ్చి యుద్ధం చేస్తాడు ఒప్పుకుంటారా? వచ్చి నువ్వు అధర్మం, నిన్ను పట్టుకుంటే మేము కూడా పోతాం నీతో పాటు అంటే మునిగే పడవలో ఎక్కినట్టు. అధర్మం అంటే మునిగే పడవ, అది మునుగుతుంది, దానిలో ఎక్కితే మనం కూడా పోతాం. అందుకనే అధర్మంతో ఉన్నవాడితో ఉండకూడదు, స్నేహం చేయకూడదు, వాడి చేతిలో నీళ్లు తాగకూడదు, వాడి ముఖం కూడా చూడకూడదు. ఎంత స్ట్రిక్ట్గా ఉంది చూసారా? కలియుగంలో ధర్మాత్ముడికే కష్టాలు ఎక్కువ, కలియుగంలో ధర్మాత్ముడికే నిందలు ఎక్కువ. కలియుగంలో గ్రేట్నెస్ ఏంటంటే 99 మంచి పనులు చేసి పొరపాటున ఇంద్రియ నిగ్రహంలోనో ఏదో ఉన్నాయి లోపల శత్రువుల దయవల్లనో ఒక్క తప్పు జరిగితే 99 మర్చిపోయి ఆ ఒక్కదాన్నే పట్టుకొని పీడిస్తారు. అంతేగాని 99 ధర్మాత్ముడు 99 మంచి పనులు చేశాడే అని ఎవ్వరూ ఆ ఒక్కదాన్ని పట్టుకొని పీడిస్తారు. అది కలియుగ లక్షణం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆ పీడించేవాడు 99% దానిలో ఉన్నాడు, 1% దీనిలో ఉన్నాడు. అందుకే వాడికి అది నచ్చింది కదా. ఇప్పుడు న్యూస్ పేపర్లో అక్కడిక్కడ ఆర్టికల్స్ కూడా ఎక్కువ చచ్చిపోయినవి చంపుకున్నవి ఇవే ఉంటాయి. కానీ పలానా పీఠాధిపతి అని ఫ్రంట్ లైన్లో వేసేసి అలా వేసే న్యూస్ పేపర్లు రోజులు ఎప్పుడో పోయినాయి. ఎందుకంటే జనాలు అవి లైక్ చేయట్లేని పాపం వాళ్ళు ఏం చేస్తారు? జనాలకి ఎంతసేపు స్టాటిస్టిక్ న్యూసే కావాలి. ఎవడెంత దారుణంగా చంపాడు, ఎంత క్రూరంగా చేశాడు, ఏ పనులు, ఎవరెవరు చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, ఈ న్యూస్ అట్రాక్టివ్గా ఉన్నాయి. అవునా కాదా? మీరు ఫోన్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్త. నిన్న కూడా ఒక స్టేటస్లో మెసేజ్ పెట్టారు, చూసారా లేదు? పిల్లలు చిన్న ఆన్సర్స్ చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటున్నారని ఒక స్టేటస్ పోస్ట్ పెట్టాను. ఎందుకు? మైండ్ ఈజ్ ప్రీ ఆక్యుపైడ్. ఇక్కడ చూడంగానే ఏదో గుర్తొస్తుంది యూట్యూబ్లోది, ఎవరైనా మొహం చూస్తే ఫేస్బుక్ గుర్తొస్తుంది, ఇంకేమైనా చూస్తే డ్రెస్లో డిజైన్ చూస్తే ఇన్స్టాగ్రామ్ గుర్తొస్తుందేమో. ఇలా అయిపోయినాయి మీ జీవితాలు. అంటే మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ఆల్వేస్ అబ్సెంట్. ఏకసంతాగ్రహి అంటారు. అంటే ఫోకస్ పెట్టి నిజంగా నేర్చుకుంటే 1 టైంలో నేర్చుకోవచ్చు. మీరు అందరూ ఆ శక్తి మీకు ఉంది. ఇంకా మా ఏజ్ వస్తుంది, మేము 43, 44కి వచ్చేస్తున్నాం, మా మైండ్ డమ్ అయిపోతుంది. ఇక్కడ మెమరీ ఉండదు మాకు. మీకు ఫుల్ మెమరీ. అసలు మీకు హెల్త్ బాగుంటుంది, వెల్త్ అన్నీ బాగానే ఉన్నాయి, మీకు మైండ్ సెట్ బాగుంది. అనవసరంగా పాడు చేసుకుంటున్నారు చేతులారా. ఆన్సర్లు ఎప్పుడు ఎన్ని బ్రేకులు వస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అన్ని రావచ్చు? అసలు
ఆ ఇదిలో మేము అలా లేదు. మేము మా చిన్నప్పుడు పోయిమ్స్ మీరు అడగండి, ఇప్పుడు కూడా బ్రేక్ లేకుండా చెప్తాం. మా చిన్నప్పుడు పోయమ్స్ మీరు నన్ను అడిగితే ఇప్పుడు కూడా బ్రేక్ లేకుండా చెప్పగలను. అలానే మీరు నాకు చెప్పే ఓరల్ పోయమ్స్ నేనేం నేర్చుకోలేదు కూర్చొని, జస్ట్ మీరు చెప్పిన విని 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 నేర్చుకున్నాను. నేను కూర్చొని బట్టి కొట్టాను మీరు అడిగే పోయమ్స్, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎంపీసీ బైపీసీ ఏదో సిఈసీ బీటెక్ వరకు ఏమైనా ఎప్పుడైనా కూర్చొని ప్రాక్టీస్ చేశానా? చెప్పి 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 వచ్చినాయి, విని 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 వచ్చినాయి, ఇంతే. మరి మీకెందుకు రావట్లేదంటే ఫోకస్ లేదు. మాకెందుకంటే మేము వింటాం, పిల్లాడు తప్పు చెప్తున్నాడా అమ్మాయి తప్పు చెప్తున్నాను వింటున్నాం కాబట్టి తప్పు చెప్తే టక్మని పట్టుకుంటాం, మేము అదే రిజిస్టర్ అయిపోతాం మైండ్లో. మీరు అటెన్షన్ ఉంటే చదువు ఏదో పెద్ద సముద్రం ఈదినట్టు ఫీల్ అవుతున్నారు. చదువు చాలా సింపుల్ ఇష్యూ. అసలు అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే చదివే. అది డెడ్డియెస్ట్ థింగ్లా చచ్చిపోతున్నారు పాపం ఊరేసుకొని. ఎంపీసీ బైపీసీలు అయితే అంత చదువు ఏం చదువుతున్నారు ఊరేసుకునే అంత చదువు ఏముంది, అంత కష్టంగా ఉందా? ఒకడక్కడ కూర్చొని అన్నీ చెప్తున్నాడుగా, మరి వాడు చెప్పినప్పుడు మేము చేయలేమా అనుకోవచ్చుగా. ఒకడక్కడెక్కడో కూర్చున్నాడు ఎవడో, వాడు ఎంపీసీ చెప్తాడు, బైపీసీ చెప్తాడు, సిఈసీ చెప్తాడు, బీటెక్ చెప్తాడు, 10th చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, సైన్స్ సోషల్ తెలుగు హిందీ, తమిళ మలయాళం ఏం ముట్టుకోలేదు ఇంకా. ఇన్ని ఒక మనిషి కూర్చొని చెప్తున్నాడంటే అంటే అలాంటిది ఒక స్కోప్ ఒకటైతే క్రియేట్ అయ్యింది కదా. మనం కూడా అలా తయారవ్వచ్చు అవ్వాలనుకుంటే. మనకి ఇష్టం లేదు కాబట్టి అట్లా. నాకు తెలుగు పడదు, మ్యాథ్స్ పడదు, హిందీ పడదు. ఎందుకు పడదు? బుద్ధిలో ప్రాబ్లం. దెర్ ఈజ్ అ ఫాల్ట్ ఇన్ బ్రెయిన్. నాది కరెక్ట్ చేయి. నేను కూడా మీరు అందరూ పడదంటే అయిపోద్దా? మీలో అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని లక్షణాలు. నేను కూడా పడదంటే కుదురుతుందా? నేను యాక్సెప్ట్ చేసుకొని మీరు ఒక్కొక్కసారి హార్ష్ మాట్లాడినా ప్లెజెంట్గా మాట్లాడినా, మీరు డల్గా ఉన్నా యాక్టివ్గా ఉన్నా బెస్ట్గా ఉన్నా ఏదున్నా యాక్సెప్ట్ చేసుకోవాలా. ఒకడు బాగా చదువుతాడు, చాలా రూడ్గా ఉంటాడు. ఒకడు అసలు చదవడు కానీ ప్లెజెంట్గా పొలైట్గా ఉంటాడు. మన గురుగారు యాక్సెప్ట్ చేసుకోవట్లే. ఏదున్నా యాక్సెప్ట్ చేయాలి. ఆయన నెత్తి మీద ముట్టుగా వేసినా కూడా యాక్సెప్టే చేయాలి. ఎందుకంటే ఆయన పెట్టిన నియమాలు అది కదా. ఇప్పుడు గురువుని తిరిగి కొట్టో తిట్టో చేసి సొసైటీలో నిందలు చేసి ఆయన రోడ్డు మీద పడేసినా ఆయన యాక్సెప్టే చేయాలి. ఆయన యాక్సెప్టే చేయాలి. ఎందుకంటే బ్రాహ్మడు. అలానే గురువు పొజిషన్ అంటే అదే ఓపిక, ఓర్పు ఎంత ఉందని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. ఆ ఓర్పులో గెలవాలి. అంతేగాని నన్ను కొట్టావు కదా అని మీద పోయి ఇంకోటి కొట్టద్దు, ఇంకోటి చేయకూడదు. పేషెన్స్. ఎస్, ఒక గురువుకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణమే పేషెన్స్. మరి మొత్తం మరీ పేషెన్స్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని ఎతికెక్కి కూర్చుంటారు. వెదవాను చదవవా, చెప్పమంటే ఎన్నిసార్లు నీకే చెప్పాలి అని అరిస్తే బండి ఫాస్ట్ అవుతుంది. సరే, ఇలా ఎన్నో మార్లు యుద్ధం చేశాడు. ధర్మపరాయణుడు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. అది రాజుకు ఉండాల్సిన లక్షణం. అంతేగాని మనకున్న సీఎంలు వీళ్ళందరూ ఇప్పుడు నరేంద్ర మోడీ తప్పితే నిజంగా పెళ్లి కాని వాడినే చేసేయాలి బెస్ట్ సీఎం కానీ పిఎం కానీ. ఏ దరిద్రం ఉండదు వాడికి. పెళ్ళాం పిల్లలు గోల, నేను పోగా నా పిల్లాడు ఎక్కాలి, నా పిల్లాడు పోగా మనోడు ఎక్కాలి, ఈ దరిద్రం ఉండదు. వంశపారంపర రాజ్యాంగం లేదంటే వంశపారంపరంగా జరుగుతున్న రాజకీయం, ఈ గోల్ ఉండదు. మోడీ తర్వాత ఎవరు? మోడీ పిల్లాడు, మోడీ అంటే ఉంటే పెళ్ళయి ఉంటే మోడీ పిల్లాడు, మోడీ మనోడు, ఇలా ఉందా ఆ గోల? హాయిగా ఉంది ప్రశాంతంగా. ఆయన ఏం చేస్తాడు? హోల్ హార్టెడ్గా సిన్సియర్గా దేశం కోసం చేస్తాడు. పోతే పోయి ప్రాణం అని చేస్తున్నాడు పాపం. ఈ ఎవడైతే ఈ వంశపారంపరంగా నడుపుతున్నారో ఇది మన రాజ్యాన్ని మన పేర్లు అనవసరం మీకు తెలుసు బాగా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నేను పోయాక నా కొడుకు మనోడిని వేసుకొని తిరుగుతుంటారు ఇప్పటి నుంచే. సో దట్ వాడిని కూడా లాగచ్చు కదా. ఒకడు వెధవయ్యాడు, ఇంకో వెధవని తయారు చేస్తున్నారు. ఇదా దశరథ మహారాజు ఏం చెప్పాడు? కన్నబిడ్డల వల్ల చూసుకుంటున్నాడంటే ప్రజలందరూ ఆయన కన్నబిడ్డలు. నిజంగా నచ్చితే ఎవరినన్నా కూడా ఆయన రాజుగా నియమించవచ్చు. తలుచుకుంటే రాజు మంచి లక్షణాలు అంటే రాముడి చేయాలని రూల్ ఏం లేదు. మంచివాడు ఎవరున్నా కూడా నియమించవచ్చు. చూసుకునేవాడు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వశిష్ఠ వామదేవులు ప్రధాన పురోహితులు. పురోహితులు అంటే ఎవరు? రాజు యొక్క హితము, పురము యొక్క హితము కోరేవాళ్ళు పురోహితులు. ఏ పురం? రాజు దగ్గర ఉన్నారు కదా, అయోధ్య, కోసలాపురం, వీటి యొక్క హితము కోరేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు రాజు పక్కన ఉంటారు. రాజుకి తిథి నక్షత్రాలు గుర్తులేదు, వీళ్ళు చెప్తారు. రాజుకి చెప్తారు, రాజా ఈ టైంలో ఈ పని చేయకండి, ఈ టైంలో చేయండి బాగా రిజల్ట్ ఉంటుంది, ఈ పనులు చేయండి మంచిగా అవుతాయి, ఇలా చేయకండి అధర్మం, దీనివల్ల రాజ్యం పడిపోతుంది, మీ పేరు పడిపోతుంది. ఎప్పుడు ఏం చేయాలో చెప్తుంటారు. అదే మనం గురువు అనాలి. అంటే దశరథ మహారాజుకి గురువులుగా వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పచ్చు, వశిష్ఠ మహాముని, వామదేవి. సుమంత్రుడు మొదలుగా 8 మంది మంత్రులు. సుమంత్రుడు ఇంకా 8 మంది, మొత్తం 8 మంది మంత్రులు ఉన్నారు ఆయనకి. ఆ సుమంత్రుడే నడిపాడు.
ఏంటది? రాముల వారి వనవాసం చేసేటప్పుడు రాముల వారిని నడిపింది ఒక మంత్రి, సుమంత్రుడు, ఆయన కూడా నడిపాడు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలిసిల్లింది. రాజు ధర్మాత్ముడు అయితే అక్కడ పుష్కలంగా అన్నీ దొరుకుతాయి. రాజు ధర్మాత్ముడు అంటే రాజు ఎవరు? మనకి స్టేట్కి గవర్నర్, మంత్రి అంటే సీఎం. అదే కంట్రీకి ప్రెసిడెంట్ రాజు, మంత్రి మోడీ, ఇప్పుడు పిఎం. అలా దశరథ మహారాజు గొప్ప ధర్మాత్ముడు కాబట్టే కోసల రాజ్యము, అయోధ్య అంతా సుభిక్షంగా, అంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా ధర్మవర్తనులై ఉన్నారు. ఎందుకంటే రాజు దండన వేస్తాడు అధర్మంగా ఉంటే, రాజు గురువులాగా దెబ్బలేస్తాడు అధర్మంగా పోతే. అందుకనే ప్రజలు కూడా ధర్మంగా ఉన్నారు. ఎవరిదెవరు లాక్కోవట్లేదు, ఎవరిదెవరు పీక్కోవట్లేదు, ఏ గోల లేదు, ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. ఎవరికి ఉన్న దానిలో వాళ్ళు తృప్తిగా ఉన్నారు. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజా. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములు, రాజు రాక్షసుడు రావణాసుడైతే ప్రజలందరూ కూడా రాక్షసులు. అందుకే లంక మొత్తం పోయింది. అవునా కాదు? అయోధ్య బ్రతికింది. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుడిని కుంగదీసి. అంత గొప్ప దశరథ మహారాజు, అంత గొప్ప ధర్మాత్ముడు, ఆయనకు కూడా కష్టం ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ధర్మంలో ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. దేవుడు పరీక్ష ఉంటుంది, ఖచ్చితంగా పెడతాడు. పెట్టి ఆయనకు తెలుసు రిజల్ట్ ఏమవుతుందో అని. అంటే మన శక్తి సామర్థ్యాలు కనుక్కుంటున్నాడు ఆయన. వీడికి ఒక ప్రాబ్లం ఇచ్చి చూద్దాం ఎంత నిల్చుంటాడు. ఎలాగైతే ఒక్కొక్కసారి చూడండి, జింక పిల్లలు, జింక పక్కన ఉంటుంది, ఆ పిల్ల అప్పుడే పుట్టింది, నిల్చోగానే తల్లి ఇట్లా దోసి పడేస్తుంది. మళ్ళీ అది పాపం కింద పడి, మనం ఏమైనా చూస్తే సాడిజం ఆ తల్లికి, ఎందుకలా పడుతుంటారు. తల్లి ఉద్దేశం అది కాదు. కింద పడి ఎంత టైంలో నిల్చుంటుంది, మళ్ళీ కింద తోసేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది జింక పిల్ల, మళ్ళీ నిల్చొని కష్టపడి ఇట్లా ఊగి నిల్చుంటుంది, మళ్ళీ తోసేస్తుంది అమ్మడే, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ అలా కింద పడి లేచి ఆఖరికి ఎంత ఫాస్ట్గా లేచేస్తుందంటే నీ మెల్ల తల్లి దోస్తుంటే తప్పించుకుంటుంటుంది. ఎందుకు? పొరపాటున బిడ్డ పుట్టగానే ఏదైనా పులో ఏదైనా వచ్చి పట్టుకొని తింటుందేమో, అందుకే నా బిడ్డకు తొందరగా శిక్షణ ఇచ్చేయాలి, ఏదైనా పట్టుకోవడానికి వస్తే పారిపోయేటట్టుగా అని నేర్పిస్తుంది తల్లి. కానీ అర్థం కాని వాడికి ఏం కనబడుతుంది? శాడిజం కనబడుతుంది, తోసేస్తుంది తల్లి అని. అలా మనం చిన్నప్పుడు నడక రానప్పుడు ఇలా పోతుంటే అమ్మ వెనకాల నుండి ఇలా కాపాడుతూ ఒకసారి వేలు పట్టుకొని ఇలా గోడకెళ్ళి గుండు కొట్టేసుకుంటామని చెప్పేసి ఇట్లా అటు వచ్చి మళ్ళీ ఇలా పోయి మన అందరం అదే నడిచింది. నడవంగానే ఇట్లా నడిచేయలేదు ఎవరు. ఎన్ని గోడలు, ఎన్ని గుండ్లకు బొప్పులు కట్టాయో, ఎన్ని గోడలకు సొట్టలు పడ్డాయో మన దెబ్బకి. అవునా కాదా? అలాంటివి ఉన్నాయి చిన్ని కృష్ణులాగా. ఎన్ని లేదన్నా దశరథుడికి పాపం సంతానం లేదు. నిజమైన ప్రాబ్లము. మనం అంటాము డబ్బు ప్రాబ్లం కాదు. కొన్ని ఘోరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వంశం ముందుకు పోదు, అది ఎంత గొప్ప కష్టం, చాలా దారుణమైన కష్టం. అంత గొప్ప దశరథ మహారాజు, అంత గొప్ప వీరుడు, రాజ్యం ముందుకు వెళ్ళడానికి లేదు, వంశం ముందుకు, ఎందుకంటే పిల్లలు లేరు. ఆయన దిగులు పడిపోతున్నాడు పాపం. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది ఆయనకి. ధర్మం చదువుకున్నాడు కదా, అందుకు మీరందరూ పురాణాలు చదవాలి, వినాలి. రేపు పొద్దున మీ జీవితాల్లో ఏమైనా కష్టం వస్తే రామాయణంలో పిల్లలు కనకపోతే అశ్వమేధ యాగం చేయమన్నారు. కానీ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కదా, మరి ఏం చేయమంటారంటే రుద్రాభిషేకాలు కొన్ని ఉన్నాయి, అవి చేస్తే పిల్లలు పుడతారు. మెయిన్గా సుబ్రహ్మణ్యుడి పూజ చేస్తే పిల్లలు పుడతారు. మగ పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పుడతారు. సుబ్రహ్మణ్య ఉపాసన చేసిన వాళ్ళకి మగపిల్లలు ఖచ్చితంగా పుడతారు. రీసెంట్గా ఎవరెందుకు మా చుట్టాల్లోనే మా మామయ్య వాళ్ళ అమ్మాయి డెలివరీకి వెళ్ళే 4 రోజుల ముందు 5 రోజుల ముందు సుబ్రహ్మణ్యుడు కల్లో వచ్చాడంట. ఆ మాట నేను చెప్పగా అందుకే పిల్లాడు మగపిల్లాడు అని చెప్పేయచ్చు. సుబ్రహ్మణ్యుడు కల్లో వచ్చాడంటే మగపిల్లాడే. ఎవరైనా మగపిల్లాడు కావాలనుకునేవాళ్ళు అంటే ఫస్ట్ సంతానం ఆడపిల్ల పుట్టింది, వంశం ముందుకు వెళ్ళడానికి మగపిల్లాడు, నా ఉద్దేశం అది. అందుకని ఆడపిల్ల వద్దని నేను ఎప్పుడు చెప్పను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, హాయిగా ఉన్నారు. నేను కొంచెం ఆడపిల్లల వైపే కొంచెం అలా లీన్ అవుతాను, ఎందుకంటే వాళ్ళ జీవితం అని చెప్తాను, ఎప్పుడు అదే అంటారు, వాళ్ళ జీవితం మొత్తం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సపోర్ట్ ఆడపిల్లలకి ఇస్తాను. మగపిల్లల్ని మనం ఎట్లనే పెరిగేస్తాం, నో ప్రాబ్లం, మనకు సొసైటీ కూడా ఫేవర్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యుడి పూజ చేస్తే మనకి మగపిల్లలు కలుగుతారు. అంటే ఫస్ట్ ఆడపిల్లలు ఉంటే వంశం ముందుకు వెళ్ళాలని మగపిల్లలు, అలా చేయొచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ముందు పనికొస్తుంది. సరే, సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం. అసలు ఎవరో ఒకరు పిల్లలు లేరు కదా, పిల్లలు కావాలంటే అప్పుడు త్రేతాయుగంలో అశ్వమేధ యాగం ఉంది. త్రేతాయుగంలో అశ్వమేధ యాగం ఉంది, చేసేవాళ్ళు. అశ్వమేధ యాగం చేయాలని ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులను పిలిపించాడు, గురువులతో సమావేశమయ్యాడు. వెంబడి చూడండి, మనసులో సంకల్పం రాగానే ఏం చేశారు? పురోహితుల్ని పిలిచాడు, గురువుల్ని పిలిచి తన మనసులో మాట అనిపించింది, ఏమండి సంతానం లేదు కదండి, అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నారు, మీరు చెప్పండి, సెలవు ఇవ్వండి, ఎలా చేద్దామని అడిగారు. ఇది లక్షణం. గురువు దగ్గరికి వెళ్ళి మన కోరిక చెప్పి వదిలేయాలి. అంతేగాని గురువుగారు ఇలా చేస్తాను అని బలవంతంగా ఒప్పించుకోవడం ఎందుకు? బలవంతంగా ఆప్షన్స్ తీసుకొని పోవాలి, అంతేగాని గురువుగారి దగ్గర మన సొల్యూషన్ ఇవ్వకూడదు.
సొల్యూషన్ నువ్వు పోయి పెట్టుకునే కాడికి అదే చేసే కాడికి గురుగారి దగ్గర ఎందుకు పోవడం? గురువుగారు నేను ఎంపీసీ తీసుకుంటాను పోతే ఎందుకు, మంచిది ఆయన అంటాడు. లేకపోతే కష్టం వచ్చినప్పుడు మంచిది ఆయన అంటాడు. తెలుసుకున్నావుగా, మంచిది. ముందే చెప్తే నాన్న ఇలా వద్దు ఇలా చేయండి, అవునా కాదా? ఎవరో వచ్చి అంటారు, సార్ మొబైల్ కొనుక్కోవాలంటారు. ఇప్పుడు ఎందుకు నాన్న, అవసరమా అంట. అదేంటి సార్ అందరి దగ్గర, ఇప్పుడు అవసరమా అంట. కొనుక్కున్నాడు అనుకో, ఏదో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు కూడా చెప్తాను, చెప్పాను కదా, వినాలి కదా. బండి అంటారు, బండి ఇప్పుడు అవసరమా? ఈ ఏజ్లో బండి అవసరం లేదు, యాక్సిడెంట్సే అవుతాయి, ఇంకేం అవ్వవు. అలా కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, ముచ్చట పడుతుంటారు, బండి ఇచ్చి కింద పడి కాలు వచ్చి ఎరిగినప్పుడు ఏడుస్తుంటారు. మమకారంతో ఇవ్వడం ఎందుకు, కింద పడి కాలు ఎరగొట్టుకున్నాక ఏడవడం ఎందుకు? అదే అంటారు కదా, తల్లిదండ్రుల గారాభమే పిల్లాడిని నాశనం చేస్తుంది. అందుకే గురువు ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాడు, ఎక్కడ ఆపాలి అక్కడ ఆపేస్తాడు, ఎక్కడ గాంభీర్యంగా ఉండాలని చెప్తాడు. సరే, మొత్తానికి ఈ యాగానికి వాళ్ళందరూ ఓకే అన్నారు, మంచి సంకల్పం. ఎందుకంటే రాజుకు సంతానం ఉండాలి, గొప్ప దశరథ మహారాజు యొక్క సంతానం ముందుకు వెళ్ళాలి కదా, వంశం. సదా తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమయ్యింది. ఉత్తర తీరం అంటే ఈశాన్య భాగం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పూజలు చేసినా ఉత్తర భాగం, తూర్పు భాగం గుర్తుపెట్టుకోవాలి. పూజ చేసినా, యజ్ఞం చేసినా, అభిషేకాలు చేసినా, ఏం చేసినా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఉత్తర భాగం కానీ తూర్పు భాగం వైపుకు వెళ్ళిపోవాలి. కంపాస్ ఉంటే కంపాస్ చూసుకోండి, అంటే ఉత్తర భాగం కానీ తూర్పు వైపు. మనం కూర్చుంది అదే ప్లేస్, ఉత్తర తూర్పు భాగం ఈశాన్య భాగం, అక్కడ దేవుడు ఉండే చోటు. అక్కడ రెడీ చేసుకున్నారు వాళ్ళు. ఏంటది, యజ్ఞానికి రెడీ చేసుకుంటున్నారు. మంత్రి సారథి అయిన సుమంత్రుడు యజ్ఞానికి ఋష్యశృంగుని మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతం అవుతుందని సూచించాడు. చూడండి, మంత్రి ఎవరు, సుమంత్రుడు. ఆయన చెప్పాడంట, ఋష్యశృంగుని పిలిస్తే ఈ యజ్ఞము సంపూర్ణం అవుతుంది అని చెప్పాడు. ఈ ఋష్యశృంగుడే శృంగగిరి శృంగేరి. శృంగేరి ఈ ఋష్యశృంగుడు తపస్సు చేసుకున్న పుణ్యభూమి. నేను పుస్తకం కంప్లీట్ చేశాం గురుగారిది. ఋష్యశృంగుడు అని ఎందుకు వచ్చిందంటే, శృంగాలు ఉంటాయి ఆయనకి, చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి నెత్తి మీద. అర్థమైందా? ఆయన విభాండక మహర్షి కుమారుడు అన్నారు. నిజంగా విభాండ మహర్షికి పుట్టలేదు ఆయన తపస్సు చేసుకుంటే అడవిలో దొరికాడు పిల్లాడు అడవిలో దొరికితే ఎత్తుకోగానే చిన్న చిన్న కొమ్ములు కనబడ్డాయి తల మీద. అందుకు ఋష్యశృంగుడు అని పెట్టాడు ఆయనకి పేరు. బుజ్జి కొమ్ములతో పుట్టాడు ఆయన. మా చిన్నప్పుడు ఒనిడా అని ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒనిడా టీవీ పేరు ఒనిడా. ఆ అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్లో కొట్టండి చూస్తారు. గుండు ఉండి 2 చిన్న కొమ్ములు ఉంటాయి దానిలో అడ్వర్టైజ్మెంట్లో. ఇప్పుడు చెప్తుంటే అది గుర్తొస్తుంది. ఒనిడా అనే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. సరే, ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఎప్పుడైనా పూజలు మీ ఇంట్లో చేయించుకుంటే ధర్మమైన పురోహితుడిని పిలవాలి. అంతకని వచ్చేటప్పుడు టిఫిన్ చేసుకొని వచ్చేవాడిని, లంచ్ చేసి వచ్చేవాడిని, సిగరెట్లు, గుట్కాలు, పాలు వగైరాలు తినే అలవాటు ఉన్నవాడిని, అలాంటివన్నీ తీసుకొచ్చి పూజ చేయిస్తే ఆ పూజ ఎందుకు అవుతుంది? వాడికే కంట్రోల్ లేదు దేని మీద. వాని వల్ల మనకి ఏమవుతాయి అనుకుంటారు శుభాలు. ఇవి చూసుకోవాలి. నిజంగా బ్రాహ్మడు అనేవాడు వాడి జోలికి పోకూడదు. అవే కాదు, కొన్ని ఉన్నాయి, వాడి జోలికి బ్రాహ్మడు పోకూడదు. అప్పుడే ఆయనలో శక్తి ఉంటుంది. అలాంటి వాడిని పిలిచి పూజ చేయిస్తే ఫలవంతం అవుతుంది. అలాంటి వాడి కోసం వెతకాలి. అందుకని పూజ మొక్కున్నాగా ప్రతి రోడ్డు మీద పోయేవాడు, సిక్క పెట్టుకున్నవాడు, పంచ కట్టుకున్నవాడు, ఇవాళ రేపు ఎలా పడతాలో ఉన్నవాడిని తీసుకొస్తున్నారు, పూజ చేయిస్తున్నారు. డబ్బులు పోతున్నాయి కానీ పూజ ఫలవంతం అవ్వట్లేదు. కోరిక అట్లనే ఉండిపోతుంది. మా అమ్మాయి పెళ్లి కావాలనుకుంటున్నామండి అని పూజలు వ్రతాలు చేస్తారు, అది అవ్వదు. ఎందుకంటే పిలిచిన బ్రాహ్మడు ఇలా ఉన్నాడు. కొంతమంది చెప్తుంటారు, వచ్చేటప్పుడు నేను చూసానని సమోసాలు తింటున్నాడండి అంటాడు పూజకు వచ్చాము. ఇంకో ఆయన పలాందేదో తినొస్తాడు, బయట ఉమేసి వస్తాడు లోపలికి. ఇదా బ్రాహ్మడు అంటే ఆదర్శం, సొసైటీకి ఆదర్శవంతుడు అంటే బ్రాహ్మడు. ఎవరైనా ఎవరిని చూసి నేర్చుకోవాలంటే బ్రాహ్మణ్ణి చూసి నేర్చుకోవాలి. ఏదన్నా కానీ ఆదర్శం, లేదంటే గురువు. ఇవాళ రేపు ఏమో మరి, అది మాట్లాడితే ఒక పెద్ద టాపిక్ అది. సరే, నిష్ఠాగరిష్ఠుడు ఈ ఋష్యశృంగుడు, నిష్ఠాగరిష్ఠుడు. అందుకే ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. యజ్ఞం సఫలం కావాలి కదా మరి, అంటే ధర్మం బాగా పట్టుకొని చేసేవాడు. ఒక్కొక్కసారి మనం పుణ్యతీర్థాలకు వెళ్తుంటాం, తిరుపతి, శ్రీశైలం, కాశీ, అరుణాచలం. గుర్తుపెట్టుకోండి, పుణ్యతీర్థాలకు వెళ్ళేటప్పుడు రూల్ ఏంటి తెలుసా? ముందు రోజు రాత్రి అన్నం మానేయాలంట. ముందు రోజు రాత్రి అన్నం తినకూడదు. 6 లోపల తినేసేయాలి. అంటే ఈ సాయంత్రం 6 లోపల తినేయాలి. రేపు పొద్దున తీర్థాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం, ఇవాళ సాయంత్రం ట్రైన్ ఎక్కుతున్నాం అనుకోండి, ఇవాళ సాయంత్రం 6కో 7కో ట్రైన్ ఎక్కబోతుంటే దాని ముందే తినేసి ఆపేయాలి. రేపు దైవ దర్శనం అయ్యాకని మాత్రమే తినాలి. రీజన్ ఏంటో తెలుసా? నిన్న పొద్దున్న తిన్నది లోపల ఉంది, అది రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇవాళ తిన్నది ఎప్పుడు వస్తుంది అంటే లోపలంతా ఇంటెస్టైన్స్ క్లియర్ అయిపోవడానికి ఈ ధర్మం పెట్టారు.
చాలామంది వితండవాదం వాదిస్తుంటారు మన ధర్మం పట్ల. అదేంటండి తినుకుంటే ఎట్లుంటారండి అది ఇది అంటే, ఇంకోళ్ళు ఏ విధంగా వాదిస్తారు, లోపల ఉంటుంది కదా మరి నువ్వు శౌచం ఎట్లున్నావు అంటారు. అందుకే పెట్టింది ఈ రూలు. అంటే మన అశౌచంగా తల మీద స్నానాలు బోలెడు చేస్తున్నారు, కానీ లోపల ఉన్నదాన్ని ఎవరు తీస్తున్నాడు బయటికి. దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటేమో ఆ లోపల ఉన్న నాన్ సెన్స్ ఏంటంటే మనకి బయటికి వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది. ముందు రోజు రాత్రి ఏం తినలేదు కాబట్టి ఎంటీ స్టమక్లో మనసు బాగా కుదురుతుంది. ఎవరిని చూడడానికి? స్వామిని చూడడానికి. నీరసం ఉంటాం, కొంచెం ఆకలిస్తూ ఉంటుంది, దేవుడి మీద భక్తి ఏర్పడుతూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ తిరగదు, దయ్యం పట్టిన వాళ్ళలాగా ఉంటాం. అందుకే ముందు రోజు ఏం చేయమన్నారు? ఉపవాసం ఉండమన్నారు. అలానే తద్దినాలు పెట్టినా అలా పెట్టినా కూడా ముందు రోజు ఉపవాసాలు తిరగను, ముందు రోజు ఉపవాసాలు ఉండమన్నారు. తద్దినాలు ఉన్నప్పుడు కూడా ఉపవాసం ఉంటారు. మా నాన్నగారు చేస్తుంటారు, వాళ్ళ నాన్నగారికి ఎవరికో మా అమ్మగారికి చేస్తుంటారు, మా నాన్నమ్మ తాతమ్మకు ముందు రోజు రైట్ తినరు. సో ద నెక్స్ట్ డే మార్నింగ్ క్లియర్ అయిపోయింది. తద్దినానికి ఫ్రెష్ ఎంటీ స్టమక్, లోపల ఏమీ నాన్ సెన్స్ కూడా లేదు, అది పవిత్రం. అలా చేస్తారు. నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. ఎవరో ఋష్యశృంగుడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా పడతాయి. మనకు ధర్మం ఏం చెప్పిందంటే వానలు రావాలి అన్నది. వానలు వస్తే ఏంటి అర్థం? శ్రావణ మాసం వర్షాలు. ఎందుకు? వర్షం చినుకు పడంగానే భూమిలోంచి మొలకొస్తుంది. ప్రాణం నిలబడ్డానికి కారణం నీరు. ఎవడని చూడని మూర్చపోతే పాలు పెట్టి కొడతారా, తేనె పెట్టి కొడతారా? నీళ్లు పెట్టి కొడతారు మొహం మీద లేవడానికి. నీళ్లు చల్లుతారా లేదా? మొహం మీద నీళ్లు చల్లి లేపుతారు లేవడానికి. కొంచెం కళ్ళు తెరిచి ఇట్లా లేవంగానే వాడి నీళ్ళు ఇస్తారు తాగడానికి. అంతేగాని పాలో తేనో బంగారం లిక్విడ్ ఫామ్లో చేసి గొంతులో పోసినా కూడా చస్తాడు కానీ బ్రతకడు. ఎంత బంగారం అనుకున్నా కూడా నీళ్ళే తీయాల్సింది బ్రతకాలంటే. అంటే నీళ్లకు శక్తి ఉంది, పోయే ప్రాణాన్ని వెనకకు తీసుకురాగలదు. నీళ్ళకు ఆ శక్తి ఉంది. అందుకనే చచ్చిపోయే వాళ్ళకి తులసమ్మని నీళ్ళల్లో కలిపి తులసి నీళ్లు పోస్తారు. చాలామందికి డౌట్ ఏంటి, తులసి నీళ్ళు పోస్తే ప్రాణం పోతుంది, ఇది ఒకటి తయారైంది గోల. ప్రాణం కొంచెం ఇబ్బంది పడుతుంది అనగా తులసి నీళ్ళు తెప్పిస్తారు. తెలిపియంగానే ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ఒరే నాయన ఏడొక్కర్లేదురా నాయన, తులసి తీర్థం పోస్తే బ్రతుకుతారా? పోయే ప్రాణాన్ని తులసి కాపాడుతుంది, తులసి ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకు ఇంట్లో మన వాళ్ళు తులసి కోట పెట్టమన్నారు. మనం ఎందుకు పెడుతున్నామో తెలియదు. తులసి నీళ్లు పోస్తారు అంతే. ఏంటంటే అమ్మవారు అంటారు అంతే. అమ్మవారు ఎందుకుంది అక్కడ? నేను కాపాడడానికి ఉంది. ఒకసారి దీని మీద ఒక కథ ఉంది. ఒకనొక రోజున ఒక కట్టెలు అమ్ముకునేవాడు, జాగ్రత్త వినండి, ఒక కట్టెలు అమ్ముకునేవాడు కట్టెలు కొట్టేసి వాడు మోసుకుపోతున్నాడు కట్టెలు. పొరపాటున ఏమైందంటే ఆయన కట్టెల్లో తులసి మొక్కుంది. ఏమైంది? ఆ కట్టెల్లో ఒక తులసి మొక్క వచ్చింది దానిలో. అయితే పైన యముడు వెయిట్ చేస్తున్నాడు. ఈయన ప్రాణం పోయే టైం అయింది, ఈయన పట్టుకుపోవాలని యముడు వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈయన టైం అయిపోయింది కానీ ప్రాణం తీసుకెళ్ళిపోతామంటే తులసి మొక్క ఉంది. ప్రాణం ఎలా పోవాలందంట? ఒక పాము కాటుతో ఈయన చచ్చిపోవాలి. ఈ కట్టెల లోపలే పాము ఉంది ఆయన కాటేయడానికి, కానీ అది కాటేయట్లేదు. ఎందుకు? తులసి ఉంది అక్కడ పక్కన. అంటే పాముకు తులసి గురించి సంబంధం లేదు, పాము లోపల ఉంది కానీ తులసి మొక్క కూడా ఉంది. అంటే ఆ తులసి వల్ల యముడు రాలేకపోతున్నాడు, యాక్సెస్ తీసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? తులసికి ఎంత గొప్ప వరం ఉందంటే విష్ణుమూర్తే ఇచ్చాడు తులసమ్మకి. నిన్ను సాధన చేసిన, అందుకే తులసి మాలలు వేస్తుంటారు మెళ్ళలో. తులసి నీళ్లు పోయడం, రోజు తులసి ఒక ఆకు తినండ్రా అని మన వాళ్ళందరూ చెప్పారు. తులసి అంటే ఆరోగ్యం, తులసి అంటే మొత్తం సౌభాగ్యం, తులసి అంటే జీవితం పూర్ణ ఆయుర్దాయం. అంత గొప్ప తులసి. ఒక్కొక్కసారి ఇక్కడ నా దగ్గర పిల్లలు వచ్చి తులసి మాల వేసుకోవడానికి వస్తారు. ఆ తులసి స్తోత్రం చెప్పేసి వాళ్ళకి నేర్పించి అదంతా చేసి వాళ్ళకి తులసి మాల వేసి పంపిస్తుంటే ఇక్కడ పూజ చేసి చాలామంది వేసుకున్నారు. చెప్తుంటారు నాకు వచ్చి, గురుగారు ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది, వాళ్ళు ఇలా తెగిపోయింది, ఇలా అయింది, దీనివల్ల ఇది అయిందా, ఎన్నో చెప్తుంటారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పిల్లలు కదా నేర్పిస్తారు, ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. పిల్లలు తప్పు లేదు, చెప్పేవాడు లేడు, అందువల్ల పిల్లలు దారుణంగా తయారవుతున్నారు. చెప్పేవాడు ఉంటే పిల్లలు చాలా బాగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా పిల్లలే ఎంత బాగా నేర్చుకుంటారు, ఎంత బాగా చెప్తారో, ఫోన్లు చేసి చెప్తుంటారు. ఒక్కొక్కసారి సాలగ్రామాలు పట్టుకెళ్ళి చేస్తుంటారు ఇళ్ళల్లో అభిషేకాలు. ఎంత బాగా తయారు చేస్తారో. వాళ్ళ దేవుడిని ఎంత అటాచ్ అయిపోయారంటే నేను కూడా అంత అటాచ్ అవ్వలేదేమో. చెప్పినోడిని నేను అయ్యానో లేదు తెలియదు, కానీ నా పిల్లలు అయితే ఎంత బాగా అటాచ్. నా స్టూడెంట్స్ పిల్లలంటే మా శుభనేత్ర ఇటు ఇంట్లో చేస్తున్నారు, వాళ్ళకి ఒక పీఠమే పెట్టుకున్నారు కింద. ఒకరోజు శుభ చేస్తుంది, ఒకరోజు నేత్ర చేస్తుంది. నేను ఎలా ఉందో సేమ్ వీళ్ళిద్దరిది ఒకటి కింద ఉంది. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే చూడండి వాళ్ళ దేవుడిని. ఎంత బాగా చేస్తారంటే మా నేత్ర ఇన్ఛార్జ్ దానికి, శుభ బిజీ అయిపోయిందని. రోజు గంధం పెట్టి ఒకరోజు ఒక షేడ్ వేస్తుంది, ఇంకో రోజు ఇంకో షేడ్ వేస్తుంది. ఒక్కొక్కసారి మా నేత్ర దుప్పటి కప్పుతుంది, కింద ఏమైనా పనులు దులిపితే వాళ్ళ మీద కష్టపడ్డ దుప్పటి కప్పుతుంది. ఒక్కొక్కసారి అంటే పడుకుంటారని చెప్పి దుప్పటి చిచ్చు కొడుతుంది, ఏదో చేస్తుంది. మొత్తానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు. అదే అటాచ్మెంట్ రావాల్సింది. అలా నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఇక్కడి నుంచి సాలగ్రామాల పూజ నేర్చుకొని ఇంట్లో వాళ్ళ దైవాన్ని పెట్టుకొని, ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అమ్మాయి అలానే తిరుమల పోతుందని ఇంట్లో పూజ చేయడం కష్టమని నా దగ్గర పెట్టిపోయింది. మీరు అడగండి, నేను చూపిస్తాను.
అది సిస్టమ్. అంటే దేవుడిని పొరపాన్ని ఇంట్లో పెట్టెళ్తే ఆయనకి తిండి ఎవరు పెడతారు? తిరుమలకి వెళ్ళారు 6 రోజులు 7 రోజుల్లో, రావడానికి లేట్ అవుతుంది. మరి అన్ని రోజులు ఇంట్లో దేవుడికి ఆకలిస్తుంది కదా, స్నానం చేయించాలి కదా, బట్టలు మార్చాలా మనకులానే అనే ఒక అటాచ్మెంట్ ఉండాలా? అలాంటిది వాళ్ళకి నేర్పింది ఎవరు? నేనే. మరి చెప్పినప్పుడు గురుగారు మరి ఇలా తిరుపతికి ఎలా అంటే పట్టుకుపోండి అన్నా ఫస్ట్. కానీ పట్టుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, కొంచెం పిల్ల ఉంది, కొంచెం శౌచం అవన్నీ ఇబ్బంది కదా, నా దగ్గర పెట్టేయండి నన్ను. ఇదే నేర్చుకోవాలి. అంతేగాని ఇవాళ రేపు ఎంత దారుణంగా తయారైందంటే, ఇప్పుడు ఇంత శివుడు ఉన్నాడా? ఇంత ఉన్నాడు మన దగ్గర శివుడు. బొటన వేలే ఉండాలి యజమానంతే. ఎందుకంటే అంతవరకు నైవేద్యాలు ఈజీగా అవుతాయి. ఇంత మించి ఉంటే కష్టం మేనేజ్ చేయడం. మహా నైవేద్యం పెట్టాలి, అన్నం పెట్టాలి కంపల్సరీగా. అన్నం పెట్టాల్సి వస్తుందని పెద్ద విగ్రహాలు తీసుకోవడం మానేశారు. ఇంతదే పెడతారు. అంటే కిస్మిసో పెసరపప్పు. నీకు కూడా జీవితాంతం కిస్మిస్ పెసరపప్పు పెడితే తింటావా? లైఫ్ లాంగ్ బెల్లం ముక్కోటి పెట్టేసి టిట్ అనేసి పటిక బెల్లం పెట్టేసి ఇదా నేర్పించాల్సింది? ఇదా నేర్పించేది? జీవితాంతం పెసరపప్పు బెల్లము కిస్మిస్ ఇంతేనా? నీకు మాత్రం కారు వ్యాను అది 4 పూటల తిండి, ఎక్కడ పోయినా మంచి పౌష్టిక ఆహారం దొరకాలి, ఆయన మాత్రం పెసరపప్పు కిస్మిస్ ఇదా నేర్పించేది? నేను నిర్మమాటంగా చెప్తా, ఒరే ఒక గిన్నె అన్నం వండడంలో నీకు బద్ధకం ఉంటే నువ్వు ఎలా డెవలప్ అవుతావు? ఎంతసేపు పడుతుందనే? గిన్నె పెట్టేసి బియ్యం వేసేసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే కరెక్ట్ 15-20 నిమిషాల్లో అన్నం రెడీ. దానిలో అంత పప్పు వేసేసో బెల్లం వేసో పటిక బెల్లం దాని మీద వేసి స్వామి ప్రాణాయాసం అపనాయాసం వ్యానాసం సమానాసం బ్రహ్మణేశ్వం మధ్యమంతి పాఠశాల అయిపోయింది, క్లోజ్. ఇది దీనికి పెద్ద పెద్దవే వద్దనుకుంటున్నారు. అసలు నిజంగా పెద్ద పెద్ద రూపాలు ఎంత బాగా తయారు చేయొచ్చు. నేను శివుడికి పంచలు పెట్టాలనుకున్నా, పంచ కట్టాలనుకున్నా. ఇంత చిన్న శివుడు కుదురుతుందా? ఇంత చిన్న శివుడికి అంతది మనం వేసుకుంటాం పోనీ అంటే? అస్సలు లేని దానికంటే ఉంది ఏదో, అది సంతోషం. అస్సలు ఇంట్లో లేకుండా ఏ ధర్మమో వీడు ప్లస్సా మైనసా డివిజనా మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ తెలియకుండా మనం అస్సలు లేని దానికంటే ఏదో ఉంది చిన్న రూపు, సంతోషం. ఫస్ట్ దానికి అటాచ్ అవ్వండి. నేను అలానే మెల్లగా స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చింది. రేపు పొద్దున్న చెప్పలేము వెంకటేశ్వర స్వామి అంత పెద్దవాడు వస్తాడేమో మా ఇంటికి అనే ప్లాన్ కూడా నడుస్తుంది. నాకు పంచ కట్టాలని ఆయనకి ఇష్టం. అలా మెల్లగా తీసానుకో గంధం బొట్టు పెట్టి నామాలు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ తీసుకుంటున్నారు. పోనీ జీవితంలో 1.5 అవర్ పనికొచ్చే పని చేస్తున్నా. ఆ 1.5 అవర్ ఇది లేదనుకో ఇంకేదో దరిద్రమైన పని చేస్తూ కూర్చుంటా, నా పొట్టకో లేదని ఇంకోటి పొట్టకో. అది వేస్ట్ అనట్లే, జీవితాంతం అదేగా చేస్తున్నాం. పొద్దులేసి తిని లోపల తోసేదే, బయటికి వెళ్ళి వేరే వాడికి తోసేదే, వాడు తినిపిస్తే మన లోపల తోసేది, లేదంటే బయటికి తోసేది. ఇంతమించి ఏమైనా చేస్తున్నావా? గొప్పనైన పనులు కాదు కదా. మరి ఇంకెప్పుడు బయటికి వస్తాం? అలా ఒక దేవుడికి అటాచ్మెంట్ పెట్టుకొని ఇంట్లో ఆ పిల్ల చేస్తుంది ఎంత ముచ్చటగా కనిపించిందో ఇది రావాలా. అలా మీ దేవుడు పెట్టుకోండి. దేవుడు అనగానే ఫస్ట్ పేరెంట్స్ అమ్మో వద్దురా మనం మేనేజ్ చేయలేమంటారు. ఫోన్ ఇచ్చి దరిద్రం అంతా నేర్చుకోవడానికి మేనేజ్ చేస్తున్నారు. దేవుడు ఇంత ఉన్నాడు, ఆయన మేనేజ్ చేయలేమంటారు. అంత ఫోన్ కొనిస్తాడు, ఆ ఫోన్ అంత దానిలో అంత దరిద్రం చూస్తాడు, అంత పాడవుతాడు. మరి అదేంట్లో మరి ఇస్తున్నావు? బాంబు ఇచ్చి పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం అంటే ఎంత డేంజర్ అంటే చచ్చిపోవడానికి బాంబు వెలిగించి చేతిలో పెట్టినట్టు. అది పేలెంబడి చచ్చిపోతాడు, ఇది మెల్లమెల్లగా చస్తున్నాడు, అంతే తేడా. పిల్లల చేతిలో ఫోన్ అంటే అదే జీవితమే నాశనం అయిపోయింది. ఇంకేమైనా పెద్ద బ్రతికేం చేయాలా? దిక్కుమాలమని చూసి నేర్చుకుంటున్నారు కదా. ఎవరిని ఎలా పడేయాలా, ఏమైనా ఏం చేయాలా, ఏమైనా కిందకి లాగాలి, ఏమైనా పైన ఇవే నేర్పిస్తున్నారు. యూట్యూబ్ అంతా ఇవే ఉన్నాయి. ఏమైనా గొప్పగా ఉన్నాయా? అది మాత్రం ఓకేనంట. ఫోన్ మాత్రం చేతిలో ఉండొచ్చు, కానీ ఇంత చిన్న విగ్రహం మాత్రం బరువై ఉంటుంది నెత్తి మీద. ఏదో ఆయన వచ్చి కొరడా బట్టి కొడతాడేమో నైవేద్యం పెట్టకపోతే, అంత చిన్న విగ్రహంలోంచి కదా. అది ఎందుకు నేర్పిస్తున్నారు అర్థం కావట్లే. గురువులు ఏమో కొట్టుకొని చస్తున్నారు. ధర్మం నిలబెట్టడం కోసం గురువు గారి ఇంట్లో ఒక పూజ అలవాటు అయితే కనీసం వాడి ఇంట్లో పూజలో అన్నా ఆ టైంకి బయటికి పోయి చావకుండా చెప్పలేము. టైం బ్యాడ్ ఉందనుకో, వీడు పోయే టైంలో యాక్సిడెంట్ రాస్తుందనుకో వాడి కర్మలో, అక్కడ పోయి లారీ కింద దేని కింద పడేవాడు, ఆ టైంలో ఇంట్లో దేవుడు విగ్రహం ఉంటే దాన్ని పూజ చేస్తూ తప్పించుకోవచ్చేమో. దేవుడు ఉన్నది కాపాడడానికే కదా. శూలం పెట్టుకుని పొడవడానికి ఉన్నాడు ఆయన. దేవుడు అంటే మనకి ఏమనిపిస్తుంది? రక్షణ అనిపిస్తుంది, అవునా? భక్షణ అనిపిస్తుందా? అనిపించదు కదా. రక్షణ అనిపిస్తుంది మనకి. అలా రక్షణ అని తెలిసినప్పుడు పేరెంట్స్ చెప్పాలి, లేదంటే ఒక గురువు చెప్తే ఎంకరేజ్ చేయాలి. నాకు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి క్లాసెస్ తీసుకుంటే కొంతమంది పేరెంట్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఏమండి మీరు ఇలా క్లాసెస్ తీసుకుంటారు, మా అమ్మాయికి మార్క్స్ తగ్గాయండి అంటారు. నేనేదో మొత్తం 4:30 నుంచి రాత్రి 10 వరకు ఏమైనా పురాణాలు మాట్లాడుకుంటే నాకు ఇంకేం పని లేదా నాన్న? నాకేం పని లేదా? నాకు చాలా పనులు ఉన్నాయి. గొంతు దానిలోనే ఎండిపోతుంది. పొద్దున డౌట్స్ ఉంటాయి, ఇంకేవో మాట్లాడుతుంటారు. కొంచెం టైం పెట్టుకుని దానిలో కూడా ½ అవర్ మాట్లాడుతున్నాం. రామాయణాలు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది కూడా ధర్మం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. రామాయణం అంటేనే ధర్మం కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఒక చిన్న దేవుడికి అటాచ్ అవ్వండి. మీకు ఇష్టమైన దైవం హనుమంతుడు ఇష్టమా?
చిన్న హనుమంతుడి విగ్రహం తెచ్చుకోండి, లేదంటే బొమ్మ తెచ్చుకోండి. హాయిగా మీకు ఒక గూడు నీట్ షెల్ఫ్ అంతా నీట్గా చేసి పెట్టండి. ప్రతి సంవత్సరం చెప్తా, ప్రతి సంవత్సరం కాదు ఎన్నోసార్లు చెప్తుంటా, రిపీటెడ్గా. ఒక చిన్ని విగ్రహం పెట్టుకోండి, మీకంటూ ఒకటి పెట్టుకొని దానికి రోజు తుడవండి, ఒక చిన్న బొట్టు పెట్టండి, ఒక చిన్న కిస్మిస్, ఇంత పొట్టే కదా. చాక్లెట్ తింటుంటే చాక్లెట్ చూపించండి, బట్టలు కొనుక్కుంటే బట్టలు చూపించండి. హోంవర్క్స్ రాయాలనుకో, స్వామి చూడు ఎంత హోంవర్క్స్ ఇచ్చారో. పిల్లలు అనుకుంటున్నారా రాక్షసులు అనుకుంటున్నారు ఇంత హోంవర్క్ ఇస్తున్నారు? ఆయన చెప్పుకోండి, ఆయన చెప్తాడు, ఇలాంటి ఐడియా ఇస్తాడు, ఇలాంటి టీచర్ బుద్ధి మారుస్తాడు. పిల్లలు అనుకున్నావు వాళ్ళు ఏమనుకుంటున్నావు అంత హోంవర్క్ ఇస్తున్నావు, నువ్వు మనిషివేనా అక్కడ అడుగుతాడు, కల్లో కనబడి అడుగుతాడు. అలా ఉన్నాయి నాన్న, దృష్టాంతాలు ఉన్నాయి. శ్రీశైలం పోతున్నారు చాలామంది, శ్రీశైలం మీద ఒక కథ అది అలా ఆ రైతుది అది చెప్దాం, అది అయ్యాక శ్రీశైలం కథ చెప్తా, డైవర్ట్ అయిపోయింది. ఆ రైతుకి ఆ తులసమ్మ ఉన్నంతసేపు ఆయన ప్రాణం కాపాడబడింది. యముడు వచ్చి చూస్తే ఎందుకు పాము కాటేయట్లేదు, ఎందుకు ఈయన తీసుకెళ్ళట్లేదు అని ఆలోచన చేస్తే లోపల తులసి మొక్కుంది. ఎప్పుడైతే ఆయన కట్టెల మోపు దించాడో పాము కాటుకు గురై చనిపోయాడు. అంటే అంత టైం అయితే కాపాడింది కదా. అదే తులసమ్మని మెళ్ళు వేసుకొని తిరిగితే చావకుండా ఉంటామని అనలేము. అపమృత్యు గండం ఉంది ఏదో, అంటే వెళ్ళిపోవాల్సిన టైం కంటే కొన్ని గడియలు ఉంటాయి, కొన్ని టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మనం చెప్పలేము. మన మృత్యు మేబీ ఓ 40-50 ఇయర్స్ తర్వాత రాసున్నా సడన్గా గ్రహాల వల్ల సడన్ డెత్ రావచ్చు, అపమృత్యు అంటారు. సడన్గా లైఫ్ ఎండ్ అయిపోవచ్చు. అలాంటి ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ టైం అలా ఉంటుంది డేంజరస్గా. ఆ టైం కాపాడేది తులసమ్మ, దాని నుంచి బయటపడేస్తుంది. అర్థమవుతుందా ఇది? అందుకు ప్రతి ఒక్కళ్ళు ధరించవచ్చు. అమ్మాయిలు ఈ టైంలో ధరించచ్చా, ఆ టైంలో ఎప్పుడో ధరించవచ్చు. తులసమ్మ అస్సలు మాట పడక్కర్లేదు, హాయిగా వేసుకోవచ్చు. కానీ ఒక ఫస్ట్ 1 వీక్ మాత్రం కొంచెం ఓర్చుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఇవన్నీ కొంచెం డిస్కస్ చేస్తే తులసమ్మ పాజిటివ్ వైబ్స్, మన బాడీలో ఉన్న నెగిటివ్ ఓరా అని అమ్మవారు బ్యాలెన్స్ చేస్తారు. తులసమ్మ బ్యాలెన్స్ చేస్తారు. చేసినప్పుడు ఇది అది బ్యాలెన్స్ అయ్యి మన బాడీ ఒక సర్టైన్ ఆరాలోకి రావడానికి టైం పడుతుంది. ఆ టైంలో మీకు గుచ్చినట్టుగా చికాగ్గా తీసేయాలని పడేయాలని అనిపిస్తుంది. అలా ఓర్చుకోండి. ఓర్చుకొని ఒక్క 1 వీక్ ఓర్చుకుంటే సెట్ అయిపోతారు. ఇంకోటి ఎక్కడెక్కడైనా పోయి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక రకరకాల మనుషులు ఉన్నారు కదా బయట. 100కి 99% నెగిటివ్ వాళ్ళే ఉన్నారు. 1% నాన్న నువ్వు బాగా చేస్తున్నావు అమ్మా చెయ్యి, అది గురువు తల్లి తండ్రి. ఆ 1%లో మిగతా వాళ్ళంతా కూడా నాన్ సెన్సే, ఎంత ఫ్రెండ్ అయినా కూడా. ఈ తులసమ్మని వేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా అలా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మనకు ఒళ్ళు ఒక్కొక్కసారి మంటలు వచ్చేస్తుంటాయి, చికాకు పుడుతుంటుంది, చాలా టైర్డ్గా ఉంటారు. తులసమ్మ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, మెళ్ళలో ఉన్న తులసమ్మ ఇండికేషన్ ఇస్తుంది. ఒళ్ళు మంటలు రావడము, చికాకు గుచ్చినట్టు అవుతుంటుంది. వెంటనే గమ్మున నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోతాను, హాయి తలస్నానం చేసి బయటకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది. అవన్నీ చూడండి ఎన్నున్న ఇండికేషన్స్. ఒక రుద్రాక్ష వేసుకోవచ్చు, దానికి రూల్స్ ఉన్నాయి. కానీ రుద్రాక్షకి తులసమ్మకి హాయిగా వేసుకోవచ్చు. తులసమ్మ ఎవరైనా వేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోండి. దానికంటే ముందు ఒక దైవ విగ్రహానికి అటాచ్ అవ్వండి, ఇంట్లో పెట్టుకోండి, ఇది చెయ్యండి. సరే, ఇలా ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయి అని విన్నాం. ఎవరు ఋష్యశృంగుడు ఎక్కడుంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వర్షం పడితే ప్రాణి పుడుతుందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. కానీ మనకు నేర్పించిన చిన్నప్పుడు ఇంగ్లీష్ రైమ్ రెయిన్ గురించి ఏంటి? రెయిన్ గో అవే అని నేర్పించాడు. వాడు మూతి మీద కొట్టాలి. నిజంగా వర్షాలు పడకపోతే ఎడారి అవుతుంది, అన్ని స్కెల్టన్స్ తేలుతుంటాయి ఇక్కడ. అలా కావాలి భూమి మనకి. ఇదా దరిద్రం మనకు నేర్పించింది. అదే తెలుగులోకి వెళ్తే వాన వాన వల్లప్ప ఆగిలి తిరుగు చల్లప్ప తిరుగు తిమ్మప్ప ఏదో ఉంది, నాకు గుర్తులేదు తెలుసా. అంటే వర్షాన్ని రమ్మని పిలుస్తుంది మన తెలుగులో ఉన్నదేమో. ఈ దరిద్రులేమో గో అవే అంట. కమ్ అగైన్ అనదర్ డే అంటే లిటిల్ జానీ వాన్స్ టు ప్లే. జానీ వాన్స్ టు ప్లేనా? ఎక్కడ ఆడతాడు వాడు? బొంద ఎడారిలో ఆడుకుంటారా స్కెల్టన్ ముక్కలతోని? ఆ ఎముకలతో ఆడుకుంటాడు వాడు. వర్షాలు లేకపోతే ఏమవుతుందన్న? ఎడారి అవుతుంది. ఎవడన్నా గోవే అంటాడా? తిండి లేక చస్తుంటే నీళ్ళు లేక రైతు కష్టపడుతున్నాడు. రైతు పొలం అంతా దున్ని నీళ్ళు ఎప్పుడు పడతాయా? వర్షం ఎప్పుడు వస్తానా ఆకాశం వైపు చూస్తుంటారు. ఈ దరిద్ర పోయమ్స్ నేర్చుకొని గోవే అంటే పాపం చిన్న పిల్లాడు మాటలు నిజంగా వరుణ దేవుడు రాలేడు అనుకోండి, ఆకలితో చచ్చిపోతాం మనం. చిన్నపిల్లలు దేవుడితో సమానం అన్నారు. వాడితో ఇట్లాంటి పోయమ్స్ అది చెప్పించేది గోయవే అని. ఆనే గోయవే అని తోసేయాలి ఇండియాలోంచి బయటికి. ఈ నాన్ సెన్స్ నేర్చుకోవద్దు మనం. నిజంగా మీకు చిన్నప్పుడు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రెయిన్ కూడా నోర్ మొయ్యి అనాలి. గోవే కాదు, రెయిన్ కమ్ అగైన్. ఆల్వేస్ కమ్ అనే పిలవాలి దాన్ని. కాబట్టి రైమింగ్ని మార్చేయండి, సొంతంగా రాయండి. అర్థమవుతుందా? ఈ దిక్కుమాలవన్నీ నేర్పించారు మనకి. అంతకుముందు యోగా ఉండేది, సూర్య నమస్కారాలు. ఇదేదో చేతులు ఇటు పెట్టి పైకి పెట్టి ఇట్లా తిప్పి అట్ట తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తారో తెలియదు. దాన్ని పీటీ అంటారు.
పీటీ అంటారు. ఎందుకు పీటీ? ఆ డప్పు బాజ ఎందుకు, ఆ సన్నాయి ఎందుకు, అవన్నీ ఎందుకు మనకి? డమ్మ 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 కొట్టుకుంటే ఇట్లా 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 కొట్టుకొని ఇట్లా కొట్టుకొని దోమలు కొట్టుకునే వాళ్ళలాగా. అదే అది ఎక్కడన్నా ఉందా మనకి? ఇలా అంటారు, ఇలా కొడతారు, ఇలా అంటారు, ఇక్కడ దోమలు కొడతారు, ఈ లోపల ఇక్కడ కొడితే అది కూడా పీటీ అనుకుంటారు, దోమ కొడితే కొట్టినే. అదే ఆ పీటీ. ఎందుకు పీటీ? హాయిగా మనకి సూర్య నమస్కారాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేస్తే ఒంట్లో ఉన్న నాడులన్నీ బాగా ప్రసరణ జరిగి మంచి తేజస్సుతో కూడుకున్న బాడీ డెవలప్ అవుతుంది. సూర్య నమస్కారాలు దాన్ని తీసి పక్కన పడేశారు, దోమలు కొట్టడం నేర్పించారు, ఓడమాసు ఓడనీళ్ళు అని. ఇది మన బ్రతుకులు ఇట్లున్నాయి. మన తిండి అట్లా ఏడ్చింది, అందుకే మన బుద్ధులు అట్లా ఏడ్చినాయి. ప్రతిదీ ఏమవుతుంది? వేప విత్తనం నాటి మామిడి పండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎప్పటికీ కాదు అది. ఎప్పుడు వేప విత్తనమే, తిని నోట్లో చేదుకుంది అనాల్సిందే. ఎప్పుడు అంతే ఇక మన జీవితాలు వేపాకులే వస్తాయి. సరేనా? అలాంటి రైమ్స్ నేర్చుకోకండి, ఎవరైనా పాడినా కూడా ఎంకరేజ్ చేయకండి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. ఋష్యశృంగుడు మహానుభావుడు ధర్మాత్ముడు, ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తున్నాయంటే అర్థం ఏంటి? వర్షాలు పడడం మనకు చాలా అవసరం. ధర్మాత్ముడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడతాయని అన్నారు. అలా దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుని సగౌరవంగా తోడుకొని వచ్చారు. వెళ్ళి గురువుగారిని పట్టుకొని చేతులు బ్రతిమలాడి తీసుకొచ్చారు. అది లక్షణం. అదే కానీ గురుగారు మా ఇంటికి రండి వాళ్ళ అని చెప్పంటారు ఫోన్లో. అది ఏందో ఒకప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ ఇంటికి వచ్చేది, ఇప్పుడు అది కూడా పోయింది ఫోన్లోనే. రేపు పొద్దున మీరు ఇంటికి రాకండి, మీకు ఇంటికి పార్సల్ పంపించేస్తారు స్విగ్గీలో, పెళ్ళి మాత్రం ఆన్లైన్లో చూడండి అంటారేమో. నెక్స్ట్ అదే దరిద్రం మనం చూడాల్సింది ఉంది. మీరు పెళ్ళికి రాకర్లే, ఎక్కడ వర్చువల్ మ్యారేజ్ అంతా కూడా గాల్లో పెళ్ళి, గాల్లోనే అన్ని జరిగిపోతాయి. తిండి కూడా గాల్లో బొమ్మలు చూపిస్తారు ఇలా, మనం అక్కడ చూసి అబ్బా ఎంత బాగుందో జిలేబీ బొమ్మ చూడడానికి అనుకోవాలి. అంతేనా? ఇంటికి స్విగ్గీలో వచ్చేస్తుంది పార్సల్. ఏం చేస్తున్నాం తెలుస్తుందా? అసలు ఎడిపోతున్నాం తెలుసా? టెక్నాలజీ ఎందుకమ్మా ఇట్లా? టెక్నాలజీ దీనికి వాడేది. మనిషి డెవలప్ చేసిన టెక్నాలజీ మనిషినే తొక్కేస్తుంది. ఈ బుద్ధి లేకుండా ఎవడైతే టెక్నాలజీ నేర్చుకుంటున్నాడో వాడు నాశనం అయిపోతున్నాడు. ఈ బుద్ధి ఎవరైతే మనసులో దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాడో వాడు బాగుపడుతున్నాడు. టెక్నాలజీని చాకు వాడినట్టుగా వాడాలి. ఎక్కడ అవసరం అక్కడ వాడాలి, తీసి పక్కన పెట్టేయాలి, అందకుండా పైన పెట్టాలి. టెక్నాలజీని అలా వాడాలి. ఎలా వాడాలి? చెప్పుల్లాగా వాడాలి. చెప్పులు మీ కాల్ సైజే కొనుక్కుంటారా, పెద్దది చిన్నది కొనుక్కుంటారా? తక్కువకి వస్తాయని చెప్పి పెద్దవాళ్ళ 20 నెంబరో 30 నెంబరో కొనుక్కుంటారా? ఇట్లా చాటల్లా ఉంటాయి, చాటలు వేసుకొని ఇలా ఇలా కొట్టుకుంటూ బురదంతా వెనకాల వేసుకొని అలా వేసుకుంటారు. ఎవరైనా తక్కువకి వస్తాయి, 10 రూపాయలు అనుకోండి, కొనుక్కుంటారా? అస్సలు కొనుక్కోం. పోనీ డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి చిన్నపిల్లలు బొమ్మలు వేసుకునే చెప్పులు వేసుకుంటారు, 1000కి వేసుకుంటారు చెప్పులని. కుదురుతుందా? టెక్నాలజీని కూడా చెప్పులు జతలు ఎలా కొంటారు అలా వాడాలి. అంత అవసరం అంతే, కరెక్ట్ సైజు చూసి చాలు. అంటే అలానే మనం టెక్నాలజీని కూడా వాడాలి. ఇదే దేవుడు దానికి ఎందుకు పనికి వస్తాం? టెక్నాలజీ నాన్ సెన్స్ అని తీసి ఆ ఫోన్ తీసి అక్కడ కొట్టేయాలి. లేదు, ఫోన్లో కౌంటింగ్ మెషిన్ పెట్టుకొని మంత్రం చేసుకోవచ్చు. అది ఎంత కావాలంటే అంత వాడటం. ధ్యానం చేసుకోవాలి, ఫోన్లో అలారం పెట్టుకోవాలి. అలా భయ్ అని వచ్చేది కాదు. ఈ ధ్యానంలో బాగా కుదిరిన టైంకి భయ్ అని అరవంగానే హార్ట్ అటాక్ వచ్చిపోతాడు, రెండు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిపోతాడు. అలాంటివి పెట్టుకోవద్దు ధ్యానం టైంలో. ఎలా పెట్టుకోవాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ప్లెజెంట్గా స్టార్ట్ అవ్వాలి. శ్రీరామ జయ రామ జయ జయ అలా పెట్టద్దు. మళ్ళీ అది మన వాయిస్ మనకే డేంజర్ కదా, అందుకని ప్లెజెంట్గా ఉండాలి. లేదంటే బెస్ట్. అందుకే అంటారు ఓం నమః శివాయ. ఓం సౌండే ప్లెజెంట్, అది పెట్టుకుంటారు చాలామంది. ధ్యానం చేసేటప్పుడు అలారం పెట్టుకొని మెల్లగా ఏం చేస్తారంటే 1 అవర్ కూర్చోవాలనుకున్నాడు అనుకో, ఆ 7 o'clock కూర్చున్నాడు, 8 o'clockకి ఓం నమః శివాయ అలారం పెట్టుకొని కూర్చుంటాడు. మంచి ధ్యానంలో ఉన్నాడు, అంతా బాగా నడుస్తుంది సాధన. ఏంబడే ఓం నమః శివాయ అని గుర్తు చేస్తాడు. వీడు ఎలా వస్తాడు? టక్కు మన కళ్ళు తెచ్చేసి ఇలా చూడ్డు. వీడు ఫస్ట్ ఏం చేస్తాడు? చెవు వినబడుతుంది, దాని దగ్గరికి వెళ్తున్నా, ఏదో సౌండ్ వచ్చు, ఓం నమః శివాయ, ఓహో టైం అయిపోయిందా, అస్సలు తెలియలేదే అని కళ్ళెంబడే తెరవకూడదు ధ్యానంలో. ఓం నమః శివాయ అంటాడు, మైండ్ని ప్రిపేర్ చేస్తుంటాడు కళ్ళు తెరవాలని. మళ్ళీ ఇంకోసారి అది ఓం నమః శివాయ అంటే అలారం ఊరికే ఉడుకుంటుందా, మనం లేచే వరకు కొడుతూనే ఉంటుంది. అదే మళ్ళీ ఇంకోసారి ఓం నమః శివాయ అంటుంది. ఓం నమః శివాయ మెల్లమెల్ల బయటికి వస్తున్నాడు. ఇప్పుడు లోపల నుంచి ఈ చెత్తలోకి వస్తున్నాడు. ఓం నమః శివాయ మెల్లగా ఇలా చేతులు అడ్డు పెట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి మెల్లగా తీసి లైట్ మళ్ళీ ఇబ్బంది అంటే మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇబ్బంది ఇలా, లేదంటే రెటీనా కాలిపోతుంది, ఫిలమెంట్ కాలిపోయినట్టు. ఇలా చేసి ఎందుకు పెట్టుకోమంటారంటే ఎప్పుడైనా ధ్యానం చేస్తే కళ్ళు చల్లబడతాయి, గుర్తుపెట్టుకోండి. కళ్ళు చల్లబడిపోతాయి ధ్యానం చేస్తే. మూసి ఉంటుంది కదా, పని ఏం లేదు, చూస్తేనే వేడెక్కుతాయి. ఏదైనా పని చేస్తే వేడెక్కుతాయి కదా, చల్లబడిపోతాయి. అందుకని మనం నార్మల్ టెంపరేచర్ తెచ్చుకోవడం కోసం వాటికి ఇలా. అందులో బయట ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కళ్ళ కంటే కూడా.
సో ఇది చల్లగుండి బయట వాము ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఇలా అనుకొని అవన్నీ చెప్పారు. అంతేగాని దోశలు పోయమనో మురుకులు తిప్పమనో చెప్పలే. అలా ధ్యానం చేసేవాళ్ళు మెల్లగా తెరుచుకోవాలి. సరే అని చెప్పుకుంటూ ఇప్పుడు దశరథుని ఆజ్ఞ మేరకు మొత్తానికి ఋష్యశృంగుని తీసుకొచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొత్తానికి అశ్వమేధ యాగం 3 రోజులు చేశారంట. 3 రోజులు చేశారంటే దానికి తెలుసా అర్థం? 3 రోజులు చేశారంటే ఈయనేమో సంకల్పం చెప్పి వెళ్ళిపోతే పూజలు కూర్చొని 3 రోజులు చేయరు. యజమాని కూర్చుంటాడు. ఇవాళ రేపు జరుగుతున్నాయి పూజలు. ఎట్లయిందంటే నేను 7 రోజులు చేశానండి అని చెప్తాడు. ఈయన ఉండనే ఉంటాడు, హలో అనిపోతూనే ఉంటాడు ఫోన్ పట్టుకొని. కూర్చుంది ఎవరు? పురోహితులు కూర్చుంటారు పాపం. వాళ్ళు బ్యాచ్లు వేసుకొని ఈయన సంకల్పం చేసి బాగానే తిరుగుతుంటాడు దేశాలన్నీ బయటికి వెళ్ళిపోయి. వీళ్ళు మాత్రం ఒప్పుకున్నందుకు పాపం డబ్బులు తీసుకున్నందుకు కానీ ఆ పురోహితులు కూర్చొని 3 రోజులు 4 రోజులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. అదే యజమాని గడప దాటి పోవద్దంటారు తెలుసా? యజ్ఞశాలలో ఇలా వేస్తారు బంధం. ఆ బంధం దాటి పోకూడదు. ఎందుకంటే ఎక్కడైతే ధర్మ కార్యక్రమం జరుగుతుందో ఆ బౌండరీ అవతలే చెడు శక్తులు రెడీగా ఉంటాయి పడేయడానికి. అదే రామాయణంలో మనం నెక్స్ట్ నేర్చుకుంటున్నాం. యజ్ఞాన్ని కాపాడడానికి రాక్షసులు మారీచ సుబాహులు వస్తున్నారు అని చెప్తారు. అంటే యజ్ఞానికి ఒక బౌండరీ ఉంటుంది. అందుకని యజ్ఞం చేసే ముందు ఆ బౌండరీ దగ్గర ప్రోక్షణం చేస్తారు. ఇట్లా దారాలు కడతారు, మీరు చూడండి. అది రక్షణ కవచం. అది దాటి ఏ దుష్ట శక్తులు లోపల రావు. దాని లోపల వీఆర్ సేఫ్. 10 రోజులు కాదు 12 రోజులైనా వీఆర్ సేఫ్. తుమ్ము దగ్గు కూడా రా. ఈయన ఏం చేస్తాడు? బయటికి పోతాడు, అంటించుకుంటాడు, వస్తాడు, లోపల అంటిస్తాడు, బయట అంటిస్తాడు, లోపల అంటిస్తాడు. యజ్ఞం ఏమైందంటే పోయి ఎందుకంటే లోపల ఉన్నంత బయటికి లోపల చేస్తున్నాడు కదా మహానుభావుడు. యజ్ఞం చేస్తే అంత సిన్సియర్గా చేయాలి. లేదంటే మానుకో. 3 గంటల్లో క్లోజ్ చేసే చాప్టర్ మొత్తం దుకాణం తీసే. మనం ఎలా పూజ చేసేసి మొత్తం అక్కడ తీసి ఎక్కడ అసలు మేము చేసామా అన్నట్టు పెడతాం, అవునా కాదా? అలా చేయాలి. అంతేగాని మొక్కుకోవద్దు. మొక్కుకుంటే అంత సిన్సియర్గా చేయాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను? రేపు పొద్దున అలాంటి వాడు చేస్తే నాయన నీ యజ్ఞానికి ఒక దండం, నీ పూజకు ఒక దండం. మా గురుగారు చిన్నప్పుడే చెప్పేశారు, నా డబ్బులు పోవడం తప్పితే దీనిలో వచ్చేది లేదు, అంతా బొక్కే, అవునా? ఏవి రాదు. డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి, సున్నా. అదే ఐ మీన్ టు సే పూర్ణం, ఎందుకు పనికిరాని సున్నా అని అర్థం. అలాంటివి చేయించుకోకండి. సరే, దాని మీద రామ 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 అనుకోవడం, శ్రీరామ అనుకోవడం ఉత్తమం. సరే, ఇంత చెప్పాం కదా. అశ్వమేధ యాగం గురించి మాట్లాడదాం. ఆ అశ్వమేధ యాగం పూర్తి చేశారు. కానీ యాక్చువల్ అశ్వమేధ యాగం ఎలా జరుగుతుందంటే, ఏ భార్య రాజుకి ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళంట ముందు రోజు ఉపవాస దీక్షలో ఉండి ఎవరి రూమ్లలో వాళ్ళు పడుకొని, అంటే కలవకూడదు కాబట్టి ఎవరు వాళ్ళు దూరంగా ఉంటారు. రాజు రూము, భార్యలు ముగ్గురు ఓ రూమ్లో ఉన్నారు. దశరథ మహారాజు వాళ్ళు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ గుర్రాన్ని వదిలేస్తారు. దానిపైన పతాకం వేస్తారు, అయోధ్య వారి పతాకం అంటే జెండా. ఆ గుర్రం ఎంత దూరం పోతుందో అంత దూరం వరకు ఎవరైనా రాజు అడ్డగిస్తే వాడిని ఓడించాలి, లేదంటే వాడి భూమి వీడికి దానం చేయాలి. అర్థమైందా? ఏదర్ నో అని గుర్రం ఆపాడు అనుకో, ఆ రాజు మీద వీళ్ళు యుద్ధానికి వెళ్తారు, గెలవాలి. గెలిచి ఆ భూమిని వీళ్ళ దీనిలోకి తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, ఓ అశ్వమేధ యాగం చేస్తున్నాడు దశరథ మహారాజు అని. ఆయనకి ఎక్కడ తిరుగులేదు. దశరథ మహారాజు గుర్రం వెళ్తూనే ఉంది, ఒక చోట ఆగిపోయి అలసిపోయి పడుకుంటుందో, కూర్చుందో, ఆగినంతవరకు ఎంత భూమి ఉందో అదంతా తీసుకొచ్చి బ్రాహ్మడికి దారబోయాలి. అంత భూమిని బ్రాహ్మడికి దానం చేసేస్తారు. మీకు డౌట్ రావచ్చు, బ్రాహ్మణుడి పని బాగుందే, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని డౌట్ వస్తుంది. దిక్కుమాలిన డౌట్ కదా. బ్రాహ్మణులు ఎప్పుడు తీసుకోరు. ఆయన ఏం చేస్తారు? బ్రాహ్మడు, నాయన ఈ భూమి నాకెందుకు, దాని వంతు గోధనమో ధనమో ఇస్తే యజ్ఞయాగాదాలు చేసుకుంటామని చెప్పి ఈ బ్రాహ్మణులు ఆ భూమిని ఇచ్చి గోవులను తీసుకునేవాడు. అందుకే బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు గోసంతత ఉండేది. కృష్ణుడికి ఎలా గోవులు మెయింటైన్ చేశాడో బ్రాహ్మణుల దగ్గర గోసంతత ఉండేది. బ్రాహ్మణులలో ఎప్పుడు అప్పుడు గోవులు ఉండేవి, ఇవాళ కుక్కలు ఉంటున్నాయి. అంత తేడా వచ్చేసింది మొత్తానికి. ధర్మం అలా అయిపోయింది. అప్పట్లో అనుకునేవాళ్ళంట, ఇంటింటికి ఉండే గోవుల నుంచి కలియుగంలో ఇంటింటికి ఒక కుక్క ఉంటుందంటండి అని అప్పుడు వాళ్ళు నవ్వుకునేవాళ్ళంట. అయ్యో అంత ధర్మంగా ఉంటారా అని. అప్పట్లో పాలు అన్నీ ఒకరికొకరు ఇచ్చుకొని తినేవాళ్ళు. కలియుగంలో పాలు కొనుక్కుంటారంటండి అని నవ్వుతున్నారు. ఒక్క నిమిషం, కలియుగంలో పాలు కొనుక్కుంటారండి అంటున్నారు. మనం చేస్తున్నావా లేదా? వాళ్ళు నవ్వుకునేవాళ్ళంట, కలియుగంలో మనుషులు పాలు కొనుక్కుంటారని. కలియుగంలో మనుషులు నీళ్లు కొనుక్కుంటారని కూడా నవ్వుకున్నారట అప్పట్లో. బాటిల్ కొనుక్కొని తాగుతున్నావు కదా, దామేస్తే వాడు నీళ్ళు ఇస్తున్నాడా నీకు? డౌటు. నీళ్ళు అడిగాడంటే వీడు నీళ్ళ కోసం వచ్చాడా, లేదా రైడింగో రిగ్గింగో చేసి నెక్స్ట్ డే దొంగతనానికి వీడే పొద్దున వస్తాడా అని చూస్తారు. మనం నీళ్ళు అడిగితే దామేసి సమ్మర్లో. ఇలా ఉంది కలియుగం. నీళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇంకేమేమి దరిద్రం. ఇప్పుడు మనం అనుకుంటాం రేపు పొద్దున ముందు కలియుగంలో ఇంకేమేమి ఉంటాయి మనకి బంపర్ ఆఫర్లు, అందుకే పుట్టకూడదు. అలా అశ్వమేధ యాగం చేశాక ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని కోసేస్తారు, చంపేయడం ఇది జరుగుతుంది. జరిగాక దాన్ని పట్టుకొని భార్య పడుకుంటుంది, భర్తగా ఊహించుకొని. ఆ గుర్రాన్ని హస్బెండ్గా ఊహించుకొని
పడుకోవడం ఏదో ప్రాసెస్ ఉంది. అలా నేను విన్నది అంతవరకు నిజమైతే అలా పడుకొని ఆ అమ్మ ఆ భార్య యొక్క మనసులో ఇంత కూడా భావన రాకూడదు, ఇది గుర్రము చచ్చిపోయిన గుర్రము అని రాకూడదు. అదే తన యొక్క హస్బెండ్ అనే ఫీలింగ్తో పడుకోవాలి, ఆ గుర్రం దగ్గరే నిద్ర చేయాలి రాత్రి. అలా చేసి పొద్దున సంకల్పం మనసులో కూడా కరెక్ట్గా ఉండి ఆమె బాధపడలేదు అంటే యజ్ఞం పూర్తవుతుంది. తర్వాత ఇంకేదో ప్రాసెస్ ఉందో అదంతా చేస్తారు. అశ్వమేధ యాగం అంత కష్టం. అది నిజంగా పాపం పిచ్చి తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు చేశారు కాబట్టే అమ్మా కౌసల్య, సుమిత్ర, కైకేయులు ముగ్గురు చేశారు కాబట్టే ఆ యాగం సంపూర్ణమైంది. అలా చేశారు. అందుకే అంత గొప్ప పురాణ పురుషులు పుట్టారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇది ఆర్డర్ అని చెప్పుకుంటూ శుభం పలుకుతాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.